సంగచ్చత్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. రామాయణం ఈ జాతికి అనేక రకాలుగా మహోపకారం చేస్తూ వచ్చింది. ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా రాజు రాముడు అవ్వాలి ఆయన చెప్పారు కదా, విశ్వనాథ వారు రాజు రాముడైన రాజు రాజు అంటారు ఆయన. అలాగా మన ప్రవచన చక్రవర్తి మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు ఒకసారి ఒక మాట చెప్పారు. బీహార్ ప్రాంతంలో ఒకప్పుడు దొంగల భయం చాలా ఎక్కువగా ఉండేదట. బండిపోటు దొంగలు ఎక్కువ ఉంటే ఏం చేయాలి అని ఆలోచించుకుని అప్పుడు ఆ ఆ ఊళ్ళో ఉన్న పెద్దలందరూ కలిసి అక్కడ ఉన్న రామాలయానికి వెళ్ళి రాముడి దగ్గర కూర్చుని, స్వామి నువ్వు మాకు రాజు అయ్యా, మమ్మల్ని కాపాడు అని మన రామపట్టాభిషేక సర్కని పారాయణం చేయించారు పెద్దల్ని కూర్చోబెట్టి. దానివల్ల దొంగల భయం తొలగిపోయింది అని చెప్పారు వారు. అప్పుడు ఇది మనకి రామాయణ వైభవాన్ని ప్రకటించేటువంటి ఒక ఒక అద్భుతమైనటువంటి సంఘటన. ఇప్పుడు మనం ఏం తేడాగా ఉన్నాం? మనది అదే పరిస్థితి. బందిపోటు దొంగల నుంచి బయటపడాలంటే ఆ రామచంద్రమూర్తి అనుగ్రహం కావాల్సిందే, ఆయన్ని వేడుకోవాల్సిందే. ఆయన అనుగ్రహించాడని అనిపిస్తోంది. పెద్దలందరూ అదే మాట అంటున్నారు కాబట్టి దాన్నే మనం నమ్ముకుందాం. రాముడు మనల్ని అనుగ్రహించుగాక. ఈరోజు డాక్టర్ గారిని వారి ప్రవచనాన్ని ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నాను. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधानाम् हस्तेनैकेन पद्मं पितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. ముందుగా సరస్వతికి, ఏ సరస్వతి తన నాలుక మీద కూర్చోవడం వల్ల వాల్మీకి మహర్షి రామాయణాన్ని పలకగలిగారో, మానిషాద అనేటువంటి మాట పలకగలిగారు, ఆ వాల్మీకి మహర్షికి నమస్కారం పెట్టుకొని మనం మళ్ళీ వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణంలో ప్రవేశిద్దాం. ఈరోజు జూన్ నెల 2వ తారీఖు 2024 సంవత్సరం ఆదివారం. మనం కిందటిసారి 66వ సర్గలో ఉన్నాం, షష్ఠితమ సర్గలో ఉన్నాం. 3 శ్లోకాలు మనం అక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది. వాటిని ముందుకు కొనసాగించుకుంటూ వెళ్ళాలి. సందర్భం చెప్పుకునే ముందు యుద్ధరంగంలోకి విభీషణుడు వచ్చిన తర్వాత ఏం జరిగింది అని రామభాగవతం అని ఒకటి ఉంది. అందులో ఒక అందమైన మాట ఒకటి చెప్పడం జరుగుతుంది. కుంభకర్ణుడు వచ్చాడు, రాములు వారు అడిగారు, ఎవరయ్యా అంత పెద్దవాడు అలా వస్తున్నాడు ఏమిటి అని అడిగారు. చెప్పాడు. చెప్పి కుంభకర్ణుడు అక్కడి దాకా వచ్చాక పరుగెట్టుకుంటూ వెళ్ళి విభీషణుడు కుంభకర్ణుడు కాళ్ళకి నమస్కారం పెట్టాడు. ఇది వాల్మీకి మహర్షి చెప్పలా. కుంభకర్ణం తదా దృష్ట్వా గదాపాణిః విభీషణః ననామ చరణౌ తస్యా భ్రాతుః జ్యేష్ఠస్య బుద్ధిమాన్. ఎందుకు నమస్కారం పెట్టాడు? బుద్ధిమాన్, బుద్ధిమంతుడు కాబట్టి. జ్యేష్ఠ భ్రాత పితృసమః, తన అన్నగారైనటువంటి కుంభకర్ణుడు వచ్చేటప్పటికి ఆనందంతో చాలా ఎన్నాళ్ళైందో చూసి పాపం నిద్రలో ఉంటాడు, ఎప్పుడో కానీ కనపడ్డు. మొత్తానికి ఆయన యుద్ధరంగంలోకి వచ్చేటప్పటికి పరుగున వెళ్ళి విభీషణుడు ఆయన పాదాలకు నమస్కారం పెట్టాడు.
విభీషణోహం భ్రాతుర్మే దయాం కురు మహామతే. రాముల వారితో మాట కూడా చెప్పాడు విభీషణుడు. ఆ వస్తున్నవాడు మా అన్న కుంభకర్ణుడు రామచంద్ర, కొంచెం ఆయన మీద దయ చూపించు ఆయన. దయ చూపించమంటే ఏమిటి? ఆయనకు ఉన్నటువంటి బంధాలన్నీ తీసేసి ఆయనకి మరుజన్మ అనుగ్రహించు. పాపం నానా తిళ్ళు తిని పొద్దు నుంచి రాత్రి దాకా అలా 6 నెలలు పడుకునే ఉంటున్నాడు. అది పూర్తి అవ్వాలి. కాబట్టి ఆయనకి ఈ దేహ బంధాలని విడిపించు అన్నట్లుగా నువ్వు దయ చూడాలి అని చెప్పి వెంటనే కుంభకర్ణుడు తచ్చుత్వా కుంభకర్ణోపి జ్ఞాత్వా భ్రాతరమాగతం సమాలింగ్య చ వత్సత్వం జీవ రామపదాశ్రయ. ఊహించలేని మాట అంటున్నాడు కుంభకర్ణుడు. ఒక్కసారి దగ్గరకు తీసుకున్నాడు విభీషణ్. తమ్ముడు అన్నాడు. అని సమాలింగ్య వత్స, ఓ వత్స విభీషణ, త్వం జీవ, నువ్వు ఎప్పుడూ జీవించే ఉండాలి అని ఆశీర్వదించాడు. మనకు ఉన్నటువంటి చిరంజీవుల్లో విభీషణుడు ఒకడు. విభీషణుడికి సప్తైతే చిరజీవిన అని చెప్పిన వాళ్ళలో ఆ చిరజీవుల్లో విభీషణుడు ఒకడు. ఆయనకి మరణం లేదు. జీవ, నువ్వు జీవించాలి ఇప్పుడు. ఎలాగా? రామపదాశ్రయ, రామపాదాలు పట్టుకున్నావు కాబట్టి విభీషణ నువ్వు ఎప్పుడు జీవించి ఉంది కాక, నువ్వు ఎప్పుడు సుఖంగా ఉండాలి అన్నాడు కుంభకర్ణుడు. ఇవంతా వాల్మీకం కాదు, శ్రీరామ భాగవతం అనే దానిలో. కుల సంరక్షణార్థాయ రాక్షసానాం హితాయ చ, నువ్వు ఎందుకు జీవించుండాలి కలకాలం? మన కులం రక్షింపబడాలి, మన రాక్షసులందరూ క్షేమంగా ఉండాలి, వాళ్ళని చక్కగా పాలించాలి. దానికోసం నువ్వు ఎప్పుడు జీవించి ఉండు. మహాభాగవతోసి త్వం, ఎంత భాగవతుడు రా నువ్వు, అన్నగారు తమ్ముడు. ఎంత భక్తిరా నీకు విభూషణం రామచంద్రుడు. అది కుంభకర్ణుడు ఆనందపడుతూ విభీషణుడి దగ్గరకు తీసుకుని, మహాభాగవతోసి త్వం పురామే నారదాశ్రుతం. ఒకనాడు నాకు నారదుడు చెప్పాడు నీ సంగతి. కుంభకర్ణుడు చెప్తున్నాడు విభీషణుడు, గచ్చతాత మమేదానీం దృశ్యతే నచకించన మదీయో వా పరో వాపి మదమత్త విలోచన. వెంటనే ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళి ఇంకా నేను యుద్ధంలోకి దిగాలి, నా సంగతి నేను చూసుకోవాలి కదా, నేను యుద్ధంలోకి దిగుతాను, నువ్వు ఇంకా వెళ్ళు. నాకు మదమత్తుడనే ఉన్నటువంటి నాకు నా వాళ్ళు ఎవరో నా వాళ్ళు కాని వాళ్ళు ఎవరో తెలియటం లేదు. ఒక మత్తుడనై ఉన్నాను ఇప్పుడు, నేను యుద్ధంలోకి వెళ్ళిపోతున్నాను. ఇత్యుక్తో అశ్రుముఖో భ్రాతు చరణౌ అభివంద్యత రామ పార్శ్వముపాగత్య చింతాపర ఉపస్థిత. విభీషణుడు మళ్ళీ పాదానికి దండం పెట్టి రామచంద్రుడు వెనక్కి వచ్చి నిల్చున్నాడు. కుంభకర్ణుడు ఇంకా చాలా దూరంగా ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. కుంభకర్ణుడు గురించి చెప్తున్నాడు విభీషణుడు ఒక అందమైన మాట. వాల్మీకి చెప్పలేదు, ఒక రహస్యం ఇది కుంభకర్ణుడి జీవితంలో. అయం మమ అగ్రజో భ్రాత నిద్రాశీల సదాపి చ దైవేన ప్రహితో యుద్ధే భగ్న ధైర్యో దశానన. రామచంద్ర, ఈ వస్తున్నవాడు కుంభకర్ణుడు నా యొక్క రెండవ సోదరుడు, అగ్రజుడు. దైవవశం వల్ల ధైర్యము పోయినటువంటి అన్నగారు అయినటువంటి దశాననుడు ఇతన్ని నీ మీద పంపాడు. ఏడం షాణ్మాసిక స్వాపం యుద్ధాయ ప్రత్యబోధయత్. తెలిసి కూడా మా అన్నగారు నిద్ర లేపాడు ఇతన్ని. 6 మాసాలు నిద్రపోవలసిన వాడిని 9 రోజులు అయింది అప్పటికి పడుకుని నిద్ర లేపేశాడు రావణాసుడు. ఏమిటైతే తప్పే ఉంది, అవసరమైతే లేపరా. అకాలే బోధిత అస్య బ్రహ్మణ గదిత మృతి. కాలం కాని కాలంలో ఇంకా నిద్ర పూర్తవకుండా అతను నిద్ర లేపితే మరణిస్తాడు అనేటువంటిది బ్రహ్మగారు చెప్పినటువంటి మాట అయ్యా.
అంటే ఎంత కష్టం వచ్చినా అతను లేపడానికి మాత్రం లేదు, అయితే మండిపోతాడు. ఇంతవరకు జీవితంలో ఎప్పుడు లేపడానికి అవసరం రాల. రామచంద్రుడు వచ్చాక ఇంక తప్పని పరిస్థితిలో ఇతను లేపాల్సి ఇతనికి బ్రహ్మ నుంచి ఆ శాపం ఉన్నదయ్యా. అకాలే చోదిత బోధితః అస్య అస్య బోధితస్య అస్య బ్రహ్మణ గదిత మృతి, అతడు మరణిస్తాడు అనేటువంటి ఒక శాపం ఉన్నది అతనికి, అలా లేపడానికి వీల్లేదు. మొత్తానికి ఆ రకంగా కుంభకర్ణుడు గురించి పూర్వ వృత్తాంతం మనకు కొంచెం తెలుసుకునేటువంటి అవకాశం లభించింది దీనిలో. వాల్మీకి మహర్షి మనకి ఈ రకంగా కుంభకర్ణుడికి విభీషణుడికి మధ్య ఆదరమైనటువంటి సోదర ప్రేమ ఎక్కడికి పోతుంది? ఎంత తాత్కాలికమైనటువంటి శత్రుత్వం మాట అనుకున్నప్పటికీ కడుపులోంచి వచ్చేస్తుంది. నావాడు అనుకున్న వాడు చూడగానే ప్రేమ అలా వచ్చేసింది ఇద్దరికి కూడా. మొత్తానికి అది అందమైనటువంటి ఘట్టం. ఇక ప్రాకారాన్ని దాటి కుంభకర్ణుడు ఒక మహాపర్వతంలాగా రాక్షస సేన మధ్యలోకి వస్తూ ఉన్నాడు. అతని పాదాల కింద పడి వందల కొద్ది వానరులు మరణిస్తూ ఉన్నారు. అతడు నడుస్తూ వస్తూ ఉన్నాడు, గట్టిగా అరుస్తూ వస్తూ ఉన్నాడు. ఇంకా వానరులందరూ కూడా చెట్టుకు ఒకరు పుట్టిన ఒకరు పారిపోయారు. ఒక్క వానరం యుద్ధభూమిలో మిగలటం లేదు, అందరూ ప్రాణాలు అరచేత్తో పట్టుకుని పారిపోతూ ఉన్నారు. మనం ఇక్కడ దాకా చెప్పుకున్నాం 3వ శ్లోకం 66వ సర్గలో. తమవధ్యం మఘవత యమేన వరుణేన వా ప్రేక్ష్య భీమాక్షమం ఆయాంతం వానరాహ విప్రదుద్రువు. దుద్రువు పరిగెట్టారు, ప్రదుద్రువు ప్రకృష్టంగా పరిగెట్టారు, విప్రదుద్రువు విశేషంగా ప్రకృష్టంగా పరిగెట్టారు. అంటే అంతకన్నా బాగా ఎవరు పరిగెట్టలేరు, అంత బాగా పరిగెట్టారు ఇతన్ని చూడగానే వానరులందరూ కూడా. అతడు ఎవడు? మఘవత యమేన వరుణేన అవధ్యం. ఇంద్రుడు సంహరించలేడు అతన్ని, యముడు సంహరించలేడు, వరుణుడు సంహరించలేడు. అటువంటి మహాశరీరం కలిగినటువంటి భయంకరమైన కన్నుడు కలిగినటువంటి కుంభకర్ణుడు యొక్క వ్యవహారం అలా ఉంది. తాంస్తు విప్రధృతాన్ దృష్ట్వా రాజపుత్రో అంగదః అబ్రవీత్ నలం నీలం గవాక్షం చ కుముదం చ మహాబలం. చూశాడు వాలిపుత్రుడైనటువంటి అంగదుడు, ఒకసారి చూశాడు. చూసి అయ్యో ఇలా వదిలేస్తే వీళ్ళందరూ పారిపోతారు, మనకి ఇంక జానెవరు మిగలరు, రామలక్ష్మణుడు మనం ముగ్గురు నలుగురు మాత్రమే ఉంటాం, వీళ్ళందరినీ ఆపాలి అని చెప్పి వెంటనే గట్టిగా కేకేసి పక్కనటువంటి నలుడు, నీలుడు, గవాక్షుడు, కుముదుడు వీళ్ళు నలుగురిని పెంచాడు. మీరు 4 దిక్కులకి వెళ్ళండి, పారిపోతున్న వాళ్ళని ఆపివ్వండి, వెనక్కి తీసుకురండి, ధైర్యం చెప్పండి వాళ్ళకి. రామచంద్రుడు ఉండగా మనకేమిటయ్యే భయం, వీడి చూసి పారిపోవడం ఏమిటి? ఆత్మనస్థాని విస్మృత్య వీర్యాణ్యభిజనాని చ స్వగచ్చత బహ్యత్రస్తాః ప్రాకృతాః హరయో యథా. ఏమిటే వీళ్ళందరూ ఇలా పరిగెట్టి పారిపోతున్నారు అంటున్నాడు అంగదుడు. ఆత్మనః తాని వీర్యాణి అభిజనాని విస్మృత్య. వీళ్ళు ఎటువంటి వంశాల్లో పుట్టారు? ఒకళ్ళు మహాపరాక్రమవంతులైనటువంటి వానరులకు జన్మించారా? కనీసం మన వంశం ఎలాంటిది, యుద్ధంలో మనం పారిపోకూడదు అనేటువంటి తెలివితేటలేవు వీళ్ళకి. ఎటువంటి వాళ్ళకి పుట్టిన వాళ్ళు వీళ్ళు. తర్వాత తమ పరాక్రమాన్ని మర్చిపోయారు. ఎంతెంత పరాక్రమవంతులు ఒక్కొక్కళ్ళు. వాళ్ళందరూ ఈ కుంభకర్ణుని చూసి చెల్లాచెదరై పారిపోతూ ఉన్నారు. కాబట్టి ఎలాగ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు? ప్రాకృతాని హరయః యథా. సామాన్యమైన ప్రాకృతమైన వానరుల్లా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ దైవాంశ సంభూతులైన వానరులు అని గుర్తు చేయండి వాళ్ళకి. మామూలు వానరులు కారు వీళ్ళెవరు. కాబట్టి వాళ్ళకి ఒకసారి మీరు గుర్తు చేయండి. భయత్రస్తాః క్వ గచ్చతః. భయంతో ఎక్కడికి పారిపోదాం అనుకుంటున్నారు వాళ్ళు? ఎంత దూరం పరిగెడదాం అనుకుంటున్నారు వాళ్ళు? నాకు అర్థం కావట్లేదు అసలు. మనందరినీ ఇక్కడ వదిలేసి సాధు సౌమ్యా నివర్తధ్వం కిం ప్రాణాన్ పరిరక్షథ నాలం యుద్ధాయ వైరక్షో మహతీయం విభీషక. అందమైన మాట చెప్పాడు. ఏమంటున్నాడు? ఇంత చాలు మీరు పరిగెత్తుంది, ఓ సౌమ్యురారా, సాధు వినిర్తర్థం, మీరందరూ కూడా నివర్తర్థం, వెనక్కి ఇంకొచ్చేసేయండి. కిం ప్రాణాన్ పరిరక్షథ.
ఎలా మీ ప్రాణాన్ని మీరు రక్షించుకుంటారు? ఒకటే మార్గం ఉంది మీ ప్రాణాలు రక్షించుకోవడానికి. రాముల వారి వెనకాల నిలబడటమే. ఆయన చూసుకుంటారు. అంతేగాని మీరు ఇలా పారిపోతే ఉపయోగం ఏముంది? ఎవరు రక్షిస్తారు మిమ్మల్ని? ఇంకోడు ఎవడో రక్షిస్తాడని మీరు పారిపోతుంటే వాడు వదులుతాడా కుంభకర్ణుడు మిమ్మల్ని? చెయ్యి జాస్తే అందిపోతారు మీరు. అంత పెద్దవాడు వాడు. అంత దూరం పరిగెట్టగలరు. కాబట్టి మీరు పరిగెట్టడం మానేసి వెనక్కి రండి. నాలం యుద్ధాయ వై రక్షః మహతీయం విభీషక. వాడిని చూసి ఏమనుకుంటున్నారు మీరు? రాక్షసుడు అనుకుంటున్నారా? కాదు కాదు. వాడొక విభీషిక. విభీషిక అనే మాటకి దిష్టి బొమ్మ అని అర్థం. వాడు ఒకసారి పెద్ద పెద్ద బొమ్మలు చేసి పెడతారు. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు అది. ఏమీ చేయలేదు మన పెద్దగా ఉంటుంది అంతే. ఆ, సస్య రక్షణార్థం తృణ నిర్మిత పురుషాకృతి విభీషిక అని వర్ణన. పొలాల్లో సస్యాన్ని రక్షించుకోవడానికి అవతల వాళ్ళని భయపడడం కోసం చేసేటువంటి తృణ నిర్మిత గడ్డితో చేసినటువంటి బొమ్మ అది. దానివల్ల మనకి ఏం ప్రమాదం ఉంది? ఏమీ లేదు. పెద్దగా కనపడుతుంది అంతే, భయంకరంగా ఉంటుంది అంతే. దానికి ఇంత కళ్ళు ఇంతంత మీసాలు పెడతారు. అదేం మన చేయదు. వీడు అటువంటి వాడు, ఒక దిష్టి బొమ్మ వంటి వాడు, విభీషిక. భయపెట్టడానికి మాత్రమే ఉపయోగపడతాడు వాడు, ఇంక దేనికి పనికిరాడు. కాబట్టి మహతీ విభీషిక, చాలా పెద్దదైనటువంటి ఎత్తైనటువంటి ఆ విభీషిక వచ్చింది. ఇప్పుడు అంతే, ఒక దిష్టి బొమ్మ వచ్చింది. దాన్ని చూసి భయపడిపోతారండి మీరు, అది మన ఏం చేయదు. మహతీముత్థితామేనాం రాక్షసానాం విభీషికాం విక్రమాద్ విధమిష్యామః నివర్తధ్వం ప్లవంగమాః. మీరందరూ ముందు వెనక్కి వచ్చేయండి. పరిగెట్టింది చాలిక. మనం ఇప్పుడు ఏం చేయాలంటే, చాలా గొప్పదై ఇంత పెద్దగా పెరిగిపోతూ మన మీదకి వస్తున్నటువంటి ఈ దిష్టి బొమ్మని మనందరం కలిసి నాశనం చేయాలి. అది మనం ఏమీ చేయలేదు. కాబట్టి మనమే దాన్ని లేచి ఈ ఈ ఈ రాక్షసులందరూ బలవంతంగా లేపారు దాన్ని. అడ్డంగా పడుకుని ఉంటే ఆ బొమ్మ ఇలా నిలువుగా నిలబెట్టడానికి నానా పాటలు పడి దాన్ని నిలువుగా నిలబెట్టి మన దగ్గర తీసుకొస్తున్నారు ఆ బొమ్మను. దాన్ని చూసి మీరు గడగడలాడిపోయి పారిపోతే ఇంకా చెప్పేది ఏముంది? ఎంత ముఖత్వంతో పరిగెడుతున్నారు. కాబట్టి మనందరం కలిసి బలవంతంగా నిలబెట్టబడినటువంటి ఆ విభీషకని, ఆ దిష్టి బొమ్మని నశింపచేయాలి. కృచ్ఛ్రేణ తు సమాశ్వస్య సంయమ్య చ తతస్తతః వృక్షాన్ గృహీత్వా హరయః సంప్రతస్థు రణాజిరం. సరే వీళ్ళు నలుగురు నాలుగు వైపులకి వెళ్ళి అందరినీ ఆపారు పరిగెట్టకుండా. వాళ్ళు గడగడ ఉడికిపోతూనే వీళ్ళు చెప్పారు కదా బాగుండదేమో అని మొహమాటంతో పక్కన ఉన్నటువంటి 4 వృక్షాలు 2 శిలలు చేతితో పట్టుకుని భయం లేని వారి వల్లే నటిస్తూ మళ్ళీ భయపడిపోతూ ఆ కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. జీవితంలో మనకి ఇది ఒక అద్భుతమైనటువంటి పాఠం చెప్తుంది. భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు ఎంత విశ్వాసంతో వెళ్ళాము అన్నది చాలా ముఖ్యం. మనకి కావలసిన పని కోసమో, మనకి మేలు చేస్తాడనో, అభీష్ట సిద్ధి చేస్తాడనో భగవంతుని ఏదో కోరికలు కోరుతూ వెళ్తాం. కోరిక తీరటం లేదేమో అని అనుమానం వచ్చేటప్పటికి భగవంతుడు ఉన్నాడా అసలు? ఉంటే మాత్రం ఆయన మన కోరికలు తీర్చవలసిన పని ఆయనకేంటి అని ఒకటి. అబ్బే ఈ దేవుడి దగ్గరికి వెళ్ళాం కానీ ఈ లాభం లేదని ఇంకో దేవుడి దగ్గరికి మారిపోతే బాగుంటుంది అని ఒకటి. ఈ మంత్రం గురుగారు ఇచ్చారు కానండి, దీనికన్నా తర్వాత ఇంకో మంత్రం ఏదైనా ఉంటే ఇవ్వకూడదు పెద్దది అని అడుగుతాడు. అంటే ఇదేదో చెత్త మంత్రం అన్నట్టు ఇంతకన్నా గొప్ప మంత్రం ఏదో ఇంకోటి ఏదో ఉన్నట్టు. ఏదో కష్టం వచ్చినప్పుడు పెద్దలు చెప్తారు, ఏదో సుందరకాండ పారాయణ చేసుకోవయ్యా, చేసుకుంటాడు. వాడి పని తీరదు, ఏదో ప్రారంభం వల్ల. సుందరకాండ చెప్పారు చేసుకున్నాను కానివ్వండి, ఇంతకన్నా మంచిది ఏమన్నా చెప్పండి. సుందరకాండ కన్నా మంచిది ఏముంటుందా అంటే వినడు వాడు. అంటే నువ్వు చేసుకున్న దాని మీద నీకు నమ్మకం లేకపోతే అలా వస్తుంది. ఇది ఇవాళ వచ్చింది కాదు, రాముని కాలం నుంచి ఉంది ఆ నమ్మకం పరిపూర్ణంగా లేకపోవడం. రామచంద్రమూర్తి వెనకాల అయోధ్యలో బయలుదేరారు అయోధ్య జనం అందరూ. రామచంద్రుడు జారిపడి వాళ్ళందరినీ పాపం వదిలేసి వెళ్తే ఏమన్నా అనుకుంటారేమో, రాత్రి ఇక్కడ విశ్రమిద్దామని చెప్పి వాళ్ళందరూ పడుకోగానే రథం పక్కకి తిప్పి తీసుకెళ్ళిపోయారు. పొద్దున్నే వాళ్ళందరూ ఆకలేసి మళ్ళీ వెనక్కి వచ్చేసారు అయోధ్య. ఏ కంగారు పడలేదు. రాముడు ఆగమన్నా ఆగకుండా వెళ్ళిపోయి ఏం చేస్తాం, పదని వెనక్కి అసలు వెళ్ళి 4 మెతుకులు తిన్నాం అనుకుంటూ అయోధ్యకు వచ్చేసారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. వాళ్ళందరూ రాముడు వెనకాల వెళ్ళిపోవాలా. రాముని భక్తి అక్కడ వరకే. భరద్వాజుడు విందు ఏర్పాటు చేశాడు భరతుడు వచ్చినప్పుడు.
చాలా మంది విందు భోజనం చేశారు, శుభ్రంగా అందరూ కడుపు నిండా తిన్నారు. కొంతమంది అనుకున్నారు, అసలు ఇప్పుడు అందరూ మళ్ళీ వెతుక్కుంటూ రాముడు ఎక్కడో ఉన్నాడు వెళ్ళడం అవసరమా? చక్కగా ఇక్కడ ఉంటే రోజు 2 పూట్ల భోజనం బ్రహ్మాండంగా పెడతాడు భరద్వాజ మహర్షి. అసలు భరద్వాజ విందు అంటే సామాన్యమైన విందు కాదు. పోనీ ఉండిపోతే పోలా ఇక్కడే అనుకున్నారు కొంతమంది. వాల్మీకి మహర్షి రాశారు. అంటే ఈ కాలంలోనూ ఆ కాలంలోనూ ఏ కాలంలో అయినా సరే పరమాత్మని పరిపూర్ణంగా నమ్మేవాళ్ళు ఎంతమంది ఉంటారో కొంచెం అనుమానంగా నమ్మేవాళ్ళు కూడా అలాగే ఉంటారు. కృష్ణావతారంలో కూడా ఇటువంటిది జరిగింది. ఆయన గోవర్ధనగిరి చిటికెన వేలు మీద పైకి ఎత్తి పట్టుకుని అందరూ వచ్చేయండి అయ్యా దీని కిందకి, మీకేం ప్రమాదం లేదు, రాళ్ళ వర్షం వస్తుంది పైనుంచి అని. భక్తులైనటువంటి వాళ్ళందరూ వచ్చేసారు. కొంతమంది రావడానికి భయపడ్డారు. ఎంతసేపు ఎత్తుతాడు, నెప్పెట్టి వదిలేస్తే దాని కింద పడిపోతాం కదా మనం. భాగవతంలో రాసిన మాట. కొంతమంది వాళ్ళ చేతిలో కర్రలు ఉంటే దాన్ని పెట్టి బోటు పెట్టి దాని కింద ఉంటున్నారు. ఆ పర్వతం అంతా ఈ కర్రతో వాడు ఒక్కడు ఆపేస్తున్నారు. కొంతమంది కృష్ణుడి దగ్గరగా వెళ్లకుండా ఎడ్జి దగ్గర నిలబడ్డారు. ఒకవేళ జారిపోతే పర్వతం మనం బయటికి పారిపోతుంది. మరీ కృష్ణుడి దగ్గరగా సెంట్రల్ పాయింట్ లో ఉంటే పరిగెత్తడం కష్టం. కాబట్టి ఎడ్జి దగ్గరే ఉండిపోయారు కొంతమంది. దాని రక్షణ తీసుకుంటూనే అవసరమైతే మళ్ళీ మన సంగతి మనం చూసుకుందాంలే. ఇటువంటి వారికి పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కుదరదు అనేటువంటిది చెప్పడం కోసం చెప్తున్నటువంటి మాట. ఈ వానరులందరూ రాముడి మీద నమ్మకంతో, హనుమంతుడి మీద నమ్మకంతో, సుగ్రీవుడి యొక్క ఆజ్ఞతోటి వచ్చేసారు. ఇప్పుడు ఏమొచ్చినా ఇంకా చూసుకోవాల్సిన పూచి వాళ్ళది, వాళ్ళు చూసుకోవాలి. పైగా మనం ఎదురుకి చెప్పుకున్న కథల ప్రకారం రామచంద్రమూర్తి తనతో వచ్చిన ఏ వానరంలో ఒక్క వానరం కూడా వెనక్కి వెళ్లకుండా ఉండదు, అందరు వానరములని ప్రాణాలతో వెనక్కి తీసుకెళ్తానని శపథం చేసి మరీ తీసుకొచ్చారు వాళ్ళు. సో కాబట్టి ఇప్పుడు మాకేదో ప్రమాదం వస్తుందని వాళ్ళు ఆలోచించవలసిన అవసరమే లేదు. అటువంటి సమయంలో వాళ్ళు పారిపోతూ ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చారు కష్టపడి. తే నివృత్యతు సంరబ్ధాః కుంభకర్ణం వనౌకసః నిర్జగ్నుః పరమక్రుద్ధాః సమదా ఇవ కుంజరాః. ఒక్కొక్కళ్ళు ఎలా ఉన్నారు వానములు, చిన్నవాళ్ళేం కాదు వాళ్ళు కూడా. విలకనాథన్ పెద్దవాడితే అవ్వచ్చు కుంభకర్ణుడు. సకుంజర సమదా ఇవ కుంజరాః. ఒక్కొక్కడు ఒక మదపుటేనంత ఉన్నాడు వానరుడు. వాళ్ళేంత భయపడి పారిపోయి చిన్న చిన్న వానములు ఏం కాదు. వృషదంశక మాత్ర సన్నని ఇంకా ఆంజనేయ స్వామి పిల్లిపిల్లంతా అయిపోయారు తప్ప వీళ్ళెవరు పిల్లిపిల్లంతో సమానంగా వాళ్ళు కాదు, కుంజరంతో సమానం. మదించిన కుంజరంలో సమదాయివ కుంజరాహ పరమ క్రుద్ధాహ. చాలా కోపంతో ఉన్నారు ఆ కుంభకర్ణుడి మీద. వాళ్ళు అందరూ వెనక్కి వచ్చి తొందరగా అతను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రాంశుభి గిరిశృంగైశ్చ శిలాభిశ్చ మహాబలః పాదపైః పుష్పితాగ్రైశ్చ హన్యమానో న కంపతే. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు పాపం. పెద్ద పెద్ద వృక్షాలు పెకలించి వాటితో కొడుతున్నారు, పెద్ద పెద్ద శిలలు తీసుకొచ్చి వాడి మీద విసురుతున్నారు. ఏమీ కదలటం లేదు, మహాబలుడైనటువంటి కుంభకర్ణుడు. వీళ్ళు దేంతో కొట్టినా అతను కనీసం ఎక్కడ దెబ్బ తగిలిందో చూసుకోవటం లేదు. అంతంత దెబ్బలు తగులుతున్నప్పటికీ కూడా వాటిని అసలు లెక్క చేయడమే లేదు. ఆ పర్వతాలతో యొక్క దెబ్బలకి, ఆ వృక్షముల యొక్క దెబ్బలకి. తస్య గాత్రేషు పతితాః భిద్యంతే బహవః శిలాః పాదపాశ్చ పుష్పితాగ్రాశ్చ భగ్నాః పేతుః మహీతలే. పెద్ద పెద్ద రాళ్ళు ఆయన మీద విసిరితే ఆయనకి ఏమి తెలియటం లేదు, నొప్పి లేదు సరికదా. పిండి అయిపోయి పొడి అయిపోయి నేల మీద రాలిపోతున్నాయి పెద్ద రాళ్ళని. అవి మీద పడకుండా వీళ్ళు పరిగెట్టాల్సి వస్తుంది అటు ఇటు ఆ ముక్కలు. అంత రాక్షసుడిని ఆ పెద్ద పెద్ద రాళ్ళు ఏమీ చేయలేకపోతున్నాయి. శరీరానికి తగలగానే భిద్యంతే బహవః శిలాః. చాలా పెద్దవైనటువంటి అనేకమైనటువంటి శిలలు శరీరానికి తగలగానే ముక్కలైపోయి నేల మీద పడిపోతున్నాయి. పాదపాః పుష్పితాగ్రాశ్చ భగ్నాః పేతుః మహీతలే. పెద్ద పెద్ద వృక్షములు శరీరానికి తగలగానే రెండుగా విరిగిపోయి నేల మీద పడిపోతున్నాయి. అతడు మాత్రం ఏమీ చలించటం లేదు కుంభకర్ణుడు. సోపి సైన్యాన్ని సంక్రుద్ధో వానరాణాం మహౌజసాం
మమంథ పరమాయత్తో వనాని అగ్ని విమోచిత. కుంభకర్ణుడికి కూడా కోపం వచ్చింది, వానరాలకే కాదు. ఏమిటి మీరు మాటి మాటికి ఈ కర్రలు రాళ్ళు విసరడం నా మీదకి, చెట్టు విసరడం నా మీదకి, నాకేం అవ్వదని మీకు తెలియటం లేదా? నా పని పాడు చేయడం కాకపోతే నేను వెళ్ళి ఇప్పుడు రాముల వారి దగ్గరికి వెళ్దాం అనుకుంటే మాటి మాటికి మీరు అడ్డమడుపు అన్నట్టుగా కోపం వచ్చింది కుంభకర్ణుడు. వచ్చి విజృంభించినటువంటి ఆ అగ్ని, దావాగ్ని మొత్తం అరణ్యాలన్నిటిని దహించేసినట్టుగా విజృంభించి అతగాడు కూడా వాళ్ళందరినీ సంహరించడం మొదలెట్టాడు కుంభకర్ణుడు. లోహితాద్రాస్తు బహవః శరతే వానరర్షభాః నిరస్తాః పతితాః భూమౌ తామ్రపుష్పా ఇవ ద్రుమాః. ఎర్రని పూలు కలిగినటువంటి ఒక చెట్టు ఇలా కుదిపితే దాని కిందనంతా ఎర్రని పూలు పడి ఉంటాయి. యుద్ధభూమి అంతా అలా ఉందట. రక్తసిక్తమైనటువంటి శరీరాలతో నేల మీద పడిపోతున్నటువంటి ఆ వానరుల యొక్క శరీరములతో ఒక ఎర్రని పుష్పములు గల చెట్టు కింద అనేక పుష్పములు పడితే ఎలా ఉంటుందో అలా తామ్ర పుష్పా ఇవ ద్రుమాః. అలా కొంతమంది పడిపోతున్నారు కింద, కొంతమంది ఏమో నేల మీద పడేబడి రక్తంతో తడిసిపోయి గిలగిలా కొట్టుకుంటూ ఉన్నారు, నానా బాధలు పడుతున్నారు. లంఘయంతః ప్రధావంతః వానరాః నావలోకయన్ కేచిత్ సముద్రే పతితాః కేచిత్ గగనమాశ్రితాః. ఇప్పుడు మళ్ళీ భయపడినటువంటి వానర సేన ఈసారి ఆ పరిగెడుతూ అతడి నుంచి దూరంగా తప్పించుకోవడానికి నావలోకయన్, ఏమీ కూడా వెనక్కి చూడకుండా పరిగెట్టుకుంటూ పారిపోవడం, అతని నుంచి దూరంగా లక్ష్యం చేసుకుని అలా పెడితే ఏమవుతుంది, కొంతసేపటికి సముద్రం వస్తుంది, సముద్రంలో దూకేస్తున్నారు కొంతమంది వాడి నుంచి రక్షించుకోవడానికి. కొంతమంది సముద్రం అడ్డంగా వచ్చిందని చెప్పి రివ్వున పైకి ఎగిరిపోతున్నారు ఆకాశంలో. వాళ్ళకి ఎగరడం వచ్చు కదా, కాస్త 100 యోజనాలు ఎగరలేకపోవచ్చు, కానీ ఆ విషయం తెలియక పైకి ఎగురుతున్నారు. ఎంత దూరం ఎగురుతారు? 5 యోజనాలు 10 యోజనాలు దిగేటప్పుడు డబ్బును మళ్ళీ సముద్రంలో పడతారు, మళ్ళీ ఈదుకుంటూ ఇక్కడికే రావాలి. కాబట్టి కొంతమంది తమని తాము తప్పించుకోవడానికి సముద్రంలో దూకేస్తుంటే, కొంతమంది అతడి నుంచి తప్పించుకోవడానికి ఆకాశ మార్గంలోకి ఎగిరిపోతూ ఉన్నారు. వధ్యమానాస్తు తే వీరాః రాక్షసేన చ లీలయా సాగరం యేన తే తీర్ణాః పథా తేనైవ దుద్రువుః. ఇంకొంచెం తెలివైన వాళ్ళు, ఇదివరకు మనం ఇక్కడ ఎక్కడో వంతెన కట్టినట్టు కదా అని చెప్పి వెతుక్కుంటూ వంతెన దగ్గరికి వెళ్ళి వంతెన ఎక్కి పారిపోతున్నారు. మళ్ళీ వెళ్ళిపోవడానికి ఆ వంతెన కనపడింది వాళ్ళకి తప్పించుకోవడానికి. వాళ్ళు ఏన తే తీర్ణాః పథా తేనైవ దుద్రువుః. వారు ఏ మార్గంలో సముద్రం మీద వచ్చారో అదే మార్గంలో మళ్ళీ వెనక్కి పరిగెట్టేస్తున్నారు కొంతమంది వానరులు. తే స్థలాని తదా నిమ్నం వివర్ణవదనా భయాతు వృక్షాః వృక్షాన్ సమారూఢాః కేచిత్ పర్వతమాశ్రితాః. కొంతమంది భయపడి ఎదురుగుండా ఏ చెట్టు కనపడితే ఆ చెట్టు మీద ఎక్కి దాక్కుంటున్నారు, ఆ చెట్ల మీదకి ఎక్కేస్తూ ఉన్నారు. కొంతమంది పర్వతాల మీదకి ఎక్కేస్తూ ఉన్నారు. కొంతమంది భయంతో ముఖమంతా వెలవెలపోతూ ఉండగా ఎత్తైన ప్రదేశాలు కొంతమంది వెళుతున్నారు. కొంతమంది గొయ్యలాడిది కనబడితే దానిలో దాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగో అలాగో కుంభకర్ణుడి నుంచి తప్పించుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ. మమర్జు అర్ణవే కేచిత్, కొంతమంది సముద్రంలో పడి ఇలా ఉప్పుడు మునిగిపోతూ ఉన్నారు. గుహాః కేచిత్ సమాశ్రితాః, కొంతమంది పర్వతాలు ఎక్కేసి అక్కడ గుహలు ఏవో కనపడితే ఆ గుహల్లో దాక్కుంటూ ఉన్నారు. నిపేతుః కేచిదపరే కేచిన్నైవావతస్థిరే, కొంతమంది ఇంకా నడవలేక పరిగెట్టలేక నీరసం వచ్చేసి దారిలోనే నేల వాలిపోతూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు. కొంతమంది కాలు నిలవక అటు ఇటు పరిగెడుతున్నారు, ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియకుండా. కేచిత్ భూమౌ నిపతితాః, కొంతమంది నేల మీద పడిపోయారు. కేచిత్ సుప్తాః మృతా ఇవ, ఇంకొంచెం తెలివైన వాళ్ళు మరణించిన వాడి వలె నటిస్తూ నేల మీద పడుతూ ఉండిపోయారు. అలా ఉంటే కుంభకర్ణుడు వదిలేస్తాడు కదా. ఎన్నెన్ని రకాలుగా అతని నుంచి తప్పించుకోవాలో అన్నెన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. కేచిత్ సుప్తాః మృతా ఇవ, మరణించిన వారి వలె కొంతమంది పడుకుని పోయారు అక్కడ అతని నుంచి తప్పించుకోవడం కోసం. తాన్ సమీక్ష అంగదః భగ్నాన్ వానరాన్ ఇదమబ్రవీత్
అవతిష్ఠత యుధ్యామో నివర్తధ్వం ప్లవంగమాహ. వాళ్ళందరినీ చూసినటువంటి అంగదుడు గట్టిగా ఒక కేక పెట్టాడు. ఓ వానరులారా, మీరందరూ పరిగెట్టకండి, పారిపోకండి, నిలబడండి, మీరందరూ వెనక్కి రండి, మనం యుద్ధం చేద్దాం, మనమే గెలవబోతూ ఉన్నాం ఈ యుద్ధంలో, మీరేమి కంగారు పడవద్దు. భగ్నానాం వో న పశ్యామి పరిక్రమ్య మహీమిమాం స్థానం సర్వే నివర్తధ్వం కిం ప్రాణాన్ పరిరక్షథ. భయపడిపోయి మీరు పారిపోతే ఎంత దాకా పరిగెడతారు మీరు, నాకు చెప్పండి. ఈ భూమి అంతా తిరిగేయగలరు మీరు. భూమి గుండ్రంగా ఉంటుంది, పరిగెట్టుకుంటూ అలా ఆగకుండా పరిగెడుతూ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. మీరు ఎక్కడైనా ఆగితే మళ్ళీ వాడొచ్చి పట్టుకుంటాడు. కాబట్టి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి తప్పించుకుని పారిపోదాం అనుకుంటున్నారు? ఈ భూమి అంతా తిరిగినా కూడా మీరు క్షేమంగా ఉండడానికి మీకు సరి అయినటువంటి చోటు ఎక్కడ ఉండలేదు. కాబట్టి మీరందరూ వెనక్కి రండి. మీ ప్రాణాల్ని మీరు రక్షించుకోవడానికి ఎందుకు అంత శ్రమ పడుతూ ఉన్నారు? రక్షకుడు ఒకడు ఉన్నాడు అనేటువంటి విషయం మర్చిపోయారా? మన ప్రయత్నం మనం చేసినంతసేపు కూడా స్వామి, నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటున్నావు కదా, చేసుకో అని ఉపేక్షిస్తాడు. ఆయన వచ్చి రక్షించు. ఇంద్రుని కుమారుడైనటువంటి జయంతుడు కాకి రూపంలో వచ్చి సీతమ్మ వారి వక్షస్థానాన్ని పొడిచినప్పుడు సీతమ్మ సర్రమని వడ్డాణం తీసింది ఇలా, దాన్ని తోల్దామని. రాములు వారు లేచారు, కళ్ళెప్పి ఇలా చూశారు. ఓహో, నేను నువ్వే రక్షించుకుంటున్నావా, సరే అయితే అని మళ్ళీ పడుకుంటావు. వాల్మీకి రాసింది ఈ మాట, నేను కల్పించింది కూడా. రెండవసారి ఆవిడ పరిపూర్ణంగా తన రక్షణ బాధ్యతను రామచంద్రుని మీద పెట్టేసి కదలకుండా బాధపడుతూ అలాగే ఉన్నది. కళ్ళు తెరిచారు రామస్వామి క్రుద్ధుడై. 5 తలల పాముతో చెలగాటలాడినటువంటి వాడు ఎవడిక్కడ అని చూశారు. నోరు గోళ్ళు ఎర్రగా రక్తసిక్తమైనటువంటి ఆ కాకాసుడు కనిపించారు. సరే, వెంటనే ఆయన బ్రహ్మాస్త్రాన్ని సంయోజనం చేసుకుంటారు. అదంతా తర్వాత కదా. మన రక్షణ బాధ్యత మనం తీసుకున్నప్పుడు స్వామి ఉపేక్షిస్తారు. నీవే తప్ప ఇతప్పరం పెరుగా అన్నప్పుడు అది ఆ గజేంద్రుడు కూడా 1000 ఏళ్ళు పోరాడింది. 1000 ఏళ్ళు పోరాడితే మొసలితోటి 1000 సంవత్సరాలు విష్ణుకి తెలియకుండానే ఉందా? చివరికి పోరాడడం మానేసింది. నీవే తప్ప ఇతప్పరం పెరుగా అని ఒక్కసారి ఒక చిన్న కమలం ఎత్తి ఇలాగే అయిపోయింది. సర్రమ వచ్చేసరికి ఓ, నేను తప్ప నీకు దిక్కు లేదా? మరి అలాంటప్పుడు అంత బాధ్యత ఆమె పెడితే నేను ఎలా వదిలేస్తాను అని పరిగెట్టుకుంటూ వచ్చారు. లేదు, నేనే లాక్కుంటాను, నేనే గీక్కుంటాను, నేనే బయటకు వచ్చేస్తాను, మీరు ప్రయత్నం చేస్తావు, చెయ్యి, చాలా ఆనందం, సంతోషం. ఈ పరాక్రమం మీద నీకు అంత నమ్మకం ఉండి గెలవగలిగితే మంచిదే. ఇక్కడ అంగదుడు చెప్తున్నటువంటి మాట, కిం ప్రాణాన్ పరిరక్షథ, నా ప్రాణాన్ని నేనే రక్షించుకోవాలనేటువంటి ఆ పట్టుదల ఏమిటాయా? రక్షించేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. నిరాయుధానాం ద్రవతాం అసంగతి పౌరుషాః దారాః యుపహసిష్యంతి సవై ఘాతః జీవతాం. సరే, మొత్తానికి ఎందాక పరిగెడతారు? కిష్కింద దాకా పరిగెట్టేస్తారు, వెనక్కి వెళ్తారు, మీ ఇంట్లో తలుపు కొడతారు. మీ ఆవిడ మిమ్మల్ని చూసి పక్కన నవ్వుతుంది, యుద్ధంలో పారిపోయి వచ్చేవారు, ఎందుకు వచ్చావు వెనక్కి తలుపు తినండి. భార్య చేత ఇలాగా యుద్ధంలో పారిపోయి వచ్చిన వాడనేటువంటి అవమానాన్ని పొందడం కన్నా మరణం మేలు కదా. అలాంటి అవమానం పొంది ఇంకా జీవిద్దాం అనుకుంటున్నారా మీరు? కాబట్టి అంటే మీరు మహాపౌరుషమైనటువంటి వానరులు కదా మీరు. కాబట్టి ఆయుధం లేకుండా యుద్ధ భూమిలోంచి విడిచిపెట్టి అన్ని వదిలేసి పారిపోయినటువంటి మిమ్మల్ని చూసి మీ భార్యలు పరిహసిస్తారు. దానికన్నా మరణమే మేలు. కులేషు జాతాః సర్వే స్మ విస్తీర్ణేషు మహస్సు చ క్వ గచ్చత భయత్రస్తాః ప్రాకృతాః హరయో యథా అనార్యాః ఖలు యద్భీతాః త్యక్త్వా వీర్యం ప్రధావతః. మనందరం ఒక వానర జాతికి చెందిన వాళ్ళం. చాలా ప్రాచీనమైనటువంటి జాతి మనది. సుదీర్ఘమైనటువంటి పరంపర ఉన్నది. బాగా ఉత్తమమైనటువంటి కులాల్లో జన్మించినటువంటి వాళ్ళం. కాబట్టి ఎందుకు పనికిరాని సామాన్య చిన్న వానరంలాగా, కోతిలాగా భయపడి మీరు ఎందుకు పారిపోతూ ఉన్నారు? మీ పరాక్రమాన్ని మర్చిపోయి, మీ సాహసాన్ని విడిచిపెట్టి
యుద్ధంలో మీరు గనక వెన్నుచూపి పారిపోయినట్లయితే మీకు ఎటువంటి గౌరవము దక్కదు అనే విషయం తెలియదండి. మీకు అనేకమైనటువంటి అవమానాలు ఎదురవుతాయి. మీరు అనార్యులవుతారు. ఎవరు మిమ్మల్ని ఇంకా పూజించరు రేపటి నుంచి. యుద్ధంలో పారిపోయి వచ్చిన వారం తాలూకు వాళ్ళంటే మీ తాలూకు వాళ్ళందరికీ కూడా నిలువ నీడ ఉండదు ఇక్కడ. కాబట్టి వికథనాని వోయాని తదా వై జన సంసది తాని వక్వ వను యాతాని తోదగ్రాణి మహాంతి చ. మనం చెప్పుకున్నాం ఆ కిష్కింధ నుంచి బయలుదేరి సముద్ర తీరానికి వచ్చేటప్పుడు వానరులు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ రావణాసుడు కనపడి నేను ఒక్కడిని చాలు, రాముడు దాకా ఎందుకు అని ఒకడు. ఇంకోడైతే వాడు ఎక్కడున్నా ఏ లోకంలోనో నేనే వెతికి నేను ఒక్కడిని సంబంధిస్తాను, మీరెవరు సహాయం నాకు రావడానికి వీళ్ళే తెలిసిన అని ఒకడు. రకరకాల ప్రగల్భాలు పలికారు కదా. ఎటువంటివి? సోదగ్రాణి మహాంతిచ, చాలా ఉగ్రమైనటువంటి చాలా గొప్ప గొప్ప ప్రగల్భాలు పలికారు మీరు అందరూ. తాని వహక్వానుయాతాని, అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు? రావణాసుడు కనపడలేదు కాబట్టి బతికిపోయాడు, కానీ కనపడితే నేను ఒక్కడిని చాలు అతన్ని సంహరించడానికి అన్నారా మీరు అందరూ? జబ్బలు చదువుకుని ప్రతివాడు నా అంతటి వాడు నేడు, మీరందరూ ఎందుకు వస్తున్నారు నా వెనకాల, ఒక్కడిని వెళ్ళి సంహరించి వచ్చేస్తాను ఇలాంటి మాటలు చెప్పారు. ఇవాళ ఏమైపోయింది మీరు ఆ రోజు పలికిన పలుకులన్నీ? కాబట్టి అవి కథనాని, మీ గొప్పలు మీరు చెప్పుకోవడం అనేటువంటిది మీరు చేసినటువంటి ఆ ప్రగల్భాలన్నీ కూడా పైగా 10 మంది ఉన్న చోట జనములు అందరూ ఉన్నప్పుడు చెప్పుకున్నటువంటి ప్రగల్భాలు ఇవాళ మీరు ఇలా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. భీరోః ప్రవాదాః శ్రూయంతే యస్తు జీవతి ధిక్ముతః మార్గః సత్పురుషైః జుష్టః సేవ్యతాం త్యజ్యతాం భయం. మీరు ఛీ అనిపించుకునేటువంటి పని చేస్తున్నారు. ఎటువంటి పని? భీరోః, పిరికి పందులు చేసే పని. ప్రవాదాః శ్రూయంతే, పిరికి పందులు ఎప్పుడు కూడా అపనిందలు వినాలి, వాళ్ళు తిట్లు తినాలి. వెనక్కి వెళ్ళాక వాళ్ళని అందరూ కూడా హింసిస్తారు, కోప్పడతారు. అటువంటి పని మీరు చేస్తున్నారు పిరికి పందుల్లాగా. కాబట్టి ఇప్పుడు మీరు చేయవలసిన పని సత్పురుషులు చేసే పని చేయండి. సత్పురుషులు వెళ్ళే మార్గంలో వెళ్ళండి. సత్పురుషులు ఆచరించేటువంటి మార్గాన్ని మీరు అనుసరించండి. ఎవరక్కడ సత్పురుషులు అంటే ఆంజనేయ స్వామి, సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, వీళ్ళందరూ పెద్దలు, వీళ్ళందరూ సత్పురుషులు. వాళ్ళ మార్గాన్ని అనుసరించి వెళ్ళండి. ఏం చేయాలో మనకి తెలియనప్పుడు సత్పురుషుడు ఏం చేశాడు చూడు, ఆ ప్రకారం వెళ్ళిపోతే సరిపోతుంది. కానీ అక్కడ నీ అంతటి నువ్వు తెలిసి చదివి శాస్త్రాలన్నీ నువ్వే వంట పెట్టేసి కంటలో పెట్టేయాలంటే అవ్వదు నీ జీవితం. కాబట్టి సత్పురుషుడిని అడుగు, లేదా సత్పురుషుడిని గమనించు. అతని జీవితం ఎలా గడుపుతున్నాడు, ఏ రకంగా మాట్లాడుతున్నాడు, అది గమనించి నువ్వు అలా ఉండు, అలా మాట్లాడు, అలా చెయ్యి, అలా తిను. నువ్వు కష్టపడకుండా తరించిపోయేటువంటి మార్గం. కాబట్టి సత్పురుషుల మార్గాన్ని అవలంబిస్తున్నాయి. శయామహే వా నిహతాః పృథివ్యామల్పజీవితాః ప్రాప్నుయామో బ్రహ్మలోకం దుష్ప్రాపంచ కుయోధిభిః. నిజంగా మనకి ఆయుర్దాయం లేకపోతే ఎవ్వడు మనల్ని కాపాడలేడు. నిజంగా మనకి జీవితకాలం ఆయుర్దాయం రాసి ఉంటే ఎవ్వడు మనల్ని సంహరించలేడు. మీకు ఆయుర్దాయం ఉన్నంతసేపు బతికి ఉండవలసిందే. కాబట్టి నిజంగా అల్పాయుర్దాయం ఉందంటే కనుక శత్రువు చేతిలో చిక్కి అతని చేతిలో మరణిస్తాం మనం. అప్పుడు బ్రహ్మలోకాన్ని మనం బాగా పెద్దలు మహాత్ములు వెళ్ళేటువంటి బ్రహ్మలోకాన్ని పొందేటువంటి అవకాశం ఉండదు. లేదా మామూలు మరణం పొందావు కాబట్టి యుద్ధం చేస్తూ మరణాన్ని పొందావు కాబట్టి అల్పాయుష్కుడు అయిపోయావు కాబట్టి నీకు ఆ బ్రహ్మలోకం దొరికితే దొరకచ్చు, పారిపోలేదు కాబట్టి. విజయమో వీరస్వర్గమో అనేటువంటి మాట ఉంటుంది. కాబట్టి వీరత్వంతో ఇప్పుడు పోరాడితే అల్పాయుష్కుడు అయ్యావా, మరణించుతావు, బ్రహ్మలోకానికి వెళ్ళిపోతావు. అవాప్నుయామః కీర్తిం వా నిహత్వా శత్రుమాహవే నిహతా వీరలోకస్య భోక్ష్యామో వసు వనరాః. అతన్ని గనక మనం సంహరిస్తే యుద్ధంలో మనం అవాప్నుయామః కీర్తిం వా, అద్భుతమైనటువంటి కీర్తి దక్కుతుంది శత్రువును సంహరిస్తే కనుక యుద్ధంలో.
లేదా నిహతాహ మరణిస్తే వీరలోకస్య భోక్ష్యామో వసు వానరాహ వసు భోక్ష్యామ. వీరలోకంలో స్వర్గాది సుఖాలని అనుభవించేటువంటి అదృష్టం పడుతుంది. అతన్ని గనుక ఓడిస్తే కీర్తి వస్తుంది, ఓడించలేక మరణిస్తే స్వర్గాది లోకాలు దక్కుతాయి. న కుంభకర్ణ కాకుత్సం దృష్ట్వా జీవన్ గమిష్యతి దీప్యమానమివాసాద్య పతంగోజ్వలనం యథా. అది నమ్మకం. ఈ కుంభకర్ణుడు ఉన్నారే, ఎవరిని చూసి మీరందరూ ఇలా పిరికి బందులై పారిపోతూ ఉన్నారు? ఆ కుంభకర్ణుడు మీలాగే పిరికి బందులా తను పారిపోబోతున్నాడు కాసేపట్లో రామచంద్రమూర్తి దర్శనం కాగానే. మీరు అతన్ని చూసి ఎలా భయపడుతున్నారో రామచంద్రమూర్తిని చూశాక అతను ఎలా భయపడతాడు? రామచంద్రమూర్తిని చూసి ఆగలేడు. స కుంభకర్ణ కాకుత్సం దృష్ట్వా జీవన్ న గమిష్యతి. రామచంద్రుని చూశాక ప్రాణాలతోటి వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు కుంభకర్ణుడికి. సంహరించి తీరుతారు రామచంద్రమూర్తి. ఎలాగా? దీప్యమానం ఇవాసాద్య పతంగోజ్వలనం యథా. దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి అగ్నిహోత్రం మీదకి ఒక మిడత వచ్చింది, అందులో పడి భస్మం అయిపోతుంది, వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు. కాబట్టి అగ్నిహోత్రంలో పడినటువంటి అగ్నిలో పడినటువంటి ఆ మండుతున్న అగ్నిలో పడినటువంటి ఒక మిడతలాగా భస్మం అయిపోతాడు కుంభకర్ణుడు రామచంద్రుడిని చూసిన వెంటనే. పలాయనేన చోద్దిష్టా ప్రాణాన్ రక్షామహే వయం ఏకేన బహవో భగ్నాః యశో నాశం గమిష్యతి. అసలు మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చాం ఒకసారి గుర్తు చేసుకోండి. యుద్ధం చేయడం కోసం వచ్చాము. మరి ఆ యుద్ధం నుంచి పారిపోతానంటారేంటి? ఏ పని కోసం వచ్చామో ఆ పని పూర్తి చేయాలిగా మనం. రామచంద్రుడికి సహాయం చేయాలని, రాక్షసులతో యుద్ధం చేయాలని సిద్ధపడి ఆహాకారాలతోటి జయ జయధ్వానాలతో వచ్చేసాం ఇక్కడికి. అవన్నీ ఏమైపోయాయి ఇప్పుడు? ఆ పని వచ్చిన పని చేయకుండా ఎలా వెనక్కి వెళదాం అనుకుంటున్నారు మీరు? యుద్ధం చేయడం కోసం వచ్చినటువంటి మనం ఇంతమంది ఉన్నాం కదా, ఇంతమందిని ఒక్కడు ఓడించేస్తారని ఎలా అనుకుంటున్నారు మీరు? ఆ వచ్చిన వాడు ఒక్కడు ఇంత చేస్తాడు, ఇరుగుంటూ కుంభకర్ణుడు ఒక్కడే వచ్చినవాడు. అతన్ని చూసి మీరందరూ ఇంత భయపడిపోతారంటే అతను ఒక్కడిని చూసి. కాబట్టి అతడి నుంచి పారిపోయి మీ ప్రాణాలను రక్షించుకోవడానికి మీరు ప్రయత్నం చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి అపకీర్తికి లోనవుతారు. మీకు ఎటువంటి కీర్తి ఉండదు సుమా. ఏవం బ్రువాణం తం శూరం అంగదం కనకాంగదం ద్రవబాణాః తతో వాక్యం ఊచుః శూర విగర్హితం. ఇంతసేపు ఉపన్యాసం చెప్పాడు కుంభకర్ణుడు అంగదుడు, అయినా కొంతమందికి ఎక్కలేదు. ఇంత పారిపోతున్నటువంటి వానరులు మహాబాహువులు కలిగినటువంటి బంగారు అంగదములు కలిగినటువంటి అంగదుడు మాట్లాడిన మాటలన్నీ విని సూర్యులందరూ నిందించేలాగా ఈ రకంగా మాట్లాడుతున్నారు. కృతం న కదనం ఘోరం కుంభకర్ణేన రక్షస నస్థానకాలో గచ్చామః దయితం జీవితం హినః. భలే చెప్పావయ్యా. 100కి 100 పాళ్ళు మరణిస్తామని తెలిసిన దానిలోకి ప్రవేశించమని అడగడం నీకేమన్నా బాగుందా? మేము మా ప్రాణాల మీద మాకు తీపి ఉన్నది, మాకు జీవించాలి అనేటువంటి కోరిక ఉన్నది. కాబట్టి కుంభకర్ణుడితో ఘోరమైన యుద్ధం చేసి ఇంతవరకు చేసిన యుద్ధం చాలు, మేము ఇంక అతనితో యుద్ధం చేసే అవకాశం లేదు. అది ఇంకా చెయ్యాలా వద్దా అని దాని గురించి ఆలోచించవలసిన సమయం కూడా కాదు. మాకు మా ప్రాణాలే ముఖ్యం, మా ప్రాణాలు మేము రక్షించుకుంటాం, మేము పారిపోతాం, మమ్మల్ని ఆపద్దు అన్నారు. ఎదురు తిరిగి అంగదుడి మీద కొంతమంది వానరు. ఏతావదుక్త్వా వచనం సర్వే తే భేజిరే దిశః. ఒక్క మనిషి మళ్ళీ కనపడితే ఒకటి కళ్ళు వేసి పూసేసేటప్పుడు అదొక మాయమైపోయారు, దూరంగా పారిపోయారు. ఇంత అంగదుడి మాటలు విన్నప్పటికీ వాళ్ళందరూ కూడా దొరకకుండా పారిపోయారు కుంభకర్ణుడి నుంచి చాలా దూరంగా. భీమం భీమాక్షం ఆయాంతం దృష్ట్వా వానరయుధపాః. మహాభయంకరోతి రూపంతో, మహాభయంకరమైనటువంటి కన్నులతోటి, మహాపెద్ద శరీరంతో వస్తున్నటువంటి ఆ కుంభకర్ణుడు చూసి సర్వేతే భేజిరే దిశః, 10 దిక్కుల్లోకి పారిపోయారు వానరులందరూ కూడా.
ద్రవమాణాస్తు తే వీరాః అంగదేన వలీముఖాః సాంత్వనైశ్చ అనుమానైశ్చ తతః సర్వే నివర్తితాః. పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. మళ్ళీ అంగదుడు వాళ్ళందరినీ కొంతమందిని బతిమాలాడు, కొంతమందిని భయపెట్టాడు. మీరు పారిపోయేదాకా నేను ఊరుకో, నేనే మిమ్మల్ని చంపేస్తాను అయిపోతుంది, యుద్ధంలో పారిపోవడానికా మీరు వచ్చింది అన్నట్లుగా ద్రవమాణాస్తు తే వీరాః అంగదేన వలీముఖాః. అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా అందరూ కూడా ఆ పారిపోతున్నటువంటి ఆ వీరుడైనటువంటి వానరులందరూ కూడా బతిమాలి ధైర్యం చెప్పి అనునయించి చక్కని మాటలతోటి రాముని మహాపరాక్రమాన్ని వర్ణించి చెప్పి సాంత్వనైశ్చ అనుమానైశ్చ తతః సర్వే నివర్తితాః. మళ్ళీ అందరినీ కష్టపడి వెనక్కి లాక్కొచ్చాడు. అంగదుడు పారిపోకుండా అడ్డారు పెట్టి రామచంద్రమూర్తి యొక్క కీర్తిని వర్ణించాడు, వాళ్ళకి అనునయించాడు, కొంచెం మర్యాదగా చెప్పాడు, బతిమాలాడు. మొత్తానికి అందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చాడు. ప్రహర్షముపవీతాశ్చ వాలిపుత్రేణ ధీమతా ఆజ్ఞా ప్రతీక్షాస్తస్తుశ్చ సర్వే వానరయూథపాః. చాలా బుద్ధిమంతుడైనటువంటి ఆ అంగదుడి యొక్క మాటలు నమ్మారు వాళ్ళందరూ. అంగదుడు రామచంద్రమూర్తి మిమ్మల్ని రక్షిస్తారనేటువంటి భరోసా ఒకటి ఇచ్చాడు వాళ్ళకి. దాంతో వాళ్ళందరూ వెనక్కి వచ్చారు. వచ్చి తర్వాత ఏం చేయమంటారు, ఏమి ఆజ్ఞ, మేము ఇప్పుడు ఎవరితో యుద్ధం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి ఆ యుద్ధ భూమిలో వాళ్ళందరూ కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా మరొక ఆయుధాన్ని పట్టుకుని, వృక్షాన్ని, శిలల్ని పట్టుకుని ఉన్నారు. వృషభ శరభ మైంద ధూమ్ర నీలాః కుముద సుషేణ గవాక్షరం హతార్హః వివిధ పనస వాయుపుత్ర ముఖ్యాః త్వరిత తరాభిముఖం రణం ప్రయాతాః. ఈ శ్లోకం కొంచెం ప్రమాదమైన శ్లోకమే. ఏం చెప్తున్నారు ఇక్కడ? వృషభుడు, శరభుడు, మైందుడు, ధూమ్రుడు, నీరుడు, కుముదుడు, సుషేనుడు, గవాక్షుడు, రంభుడు, తారుడు, దివ్యుడు, పనసుడు, హనుమంతుడు, వీళ్ళందరూ మళ్ళీ వెనక్కి వచ్చారు. అంటే వీళ్ళందరూ ఇదివరకు పారిపోయిన వాళ్ళు అని అర్థం రాలేదు అందరూ. కాబట్టి ఈ శ్లోకం ప్రాచీన ప్రతుల్లో ఎక్కడ రామాయణంలో లేదు. వాళ్ళందరూ పారిపోవడం ఏమిటి? హనుమంతుడు పారిపోతాడు ఎక్కడ, కుముదుడు పారిపోతాడు, నీరుడు పారిపోతాడు, నలుడు పారిపోతాడు, చిన్న వానరుడు పారిపోయారు, వాళ్ళందరూ వెనక్కి వచ్చారు. ఈ శ్లోకానికి అందుకే పెద్దలు అర్థం ఎలా చెప్పారంటే, వాళ్ళందరూ కూడా పారిపోయారు లేదయ్యా, వాళ్ళందరూ ఈ జరుగుతుంటే వీళ్ళని సంభాళిస్తూ కూర్చున్నారు వాళ్ళంతసేపు. ఇప్పుడు వాళ్ళు కూడా యుద్ధ భూమిలోకి వచ్చారు యుద్ధం మొదలు పెట్టడం కోసం. అంతేకాని వాళ్ళు పారిపోయి వెనక్కి వచ్చిన వాళ్ళు కాదు, పక్కన నిలబడిన వాళ్ళు మళ్ళీ యుద్ధం చేయడం కోసం ముందుకు వచ్చారు సుమా అని చెప్పి త్వరిత తరాభిముఖం రణం ప్రయాతాః. ఇదివరకటి కంటే ఇప్పుడు త్వరితంగా నా అభిముఖం ప్రయాతాః, కుంభకర్ణుడి దగ్గరికి వెళుతూ ఉన్నారు వాళ్ళందరూ. అంతేగాని పారిపోయిన వారు కాదు. హనుమంతుడు పారిపోవడం అనేది ఉండదు అసలు. కాబట్టి ఈ శ్లోకంలో అపార్థం ఒకటి ఉన్నది. కాబట్టి ప్రాచ్యపత్రుల్లో ఎక్కడ కూడా ఈ శ్లోకం లేదు. ఇది ఎవరో ప్రక్షిప్తంగా పెట్టేశారు అని కొందరు అంటారు. మొత్తానికి ఏదైనా సరి అయిన అర్థం చెప్పుకుంటే కనుక ఉన్నా తప్పు లేదు. వారందరూ కూడా మళ్ళీ యుద్ధానికి త్వరితంగా సిద్ధపడుతూ ఉన్నారు అని చెప్పడం. మనం 67వ సర్గలోకి ప్రవేశిస్తున్నాం. తే నివృత్తాః మహాకాయాః కృత్వా అంగదవచస్తదా నైష్టికీం బుద్ధిమాస్థాయ సర్వే సంగ్రామకాంక్షిణః. బుద్ధిమంతుడైనటువంటి అంగదుడి మాటలు విన్నటువంటి వాళ్ళందరూ కూడా నైష్టికీం బుద్ధిమాస్థాయ, నైష్టికి నిష్ఠతో కూడి ఉన్నటువంటి బుద్ధి, పట్టుదలతో కూడి ఉన్నటువంటి బుద్ధి, చేసి తీరాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి బుద్ధి, ఆ బుద్ధి నైష్టికీ బుద్ధి. ఇది ఒక శాస్త్రపరమైనటువంటి మాట, నైష్టికీ బుద్ధి అనేటువంటి మాట. మొత్తానికి స్థిరత్వంతో కూడినటువంటి బుద్ధిని పొంది వాళ్ళందరూ కూడా సంగ్రామకాంక్షిణః, యుద్ధం చేయడానికి ఆయత్తులయ్యారు, సన్నద్ధులయ్యారు. మళ్ళీ వాళ్ళందరూ కూడా బుద్ధిమంతుడైనటువంటి అంగదుడి మాటలు పనిచేసే వాళ్ళందరూ. సముదీరిత వీర్యాస్తే సమారోపిత విక్రమాః పర్యవస్థాపితా వాక్యైః అంగదేన బలీయసా.
మహాబలవంతుడైనటువంటి అంగదుని యొక్క మృదువైనటువంటి చక్కని ధైర్యం చెప్పేటువంటి అనునయించేటువంటి బతిమాలినటువంటి మాటల చేత వాళ్ళందరూ కూడా వెనక్కి రావడం జరిగింది. సమారోపిత విక్రమాహ, ఇదివరకు తమ పరాక్రమం తమకు తెలియలేదు. అంగదుడు చెప్పాడు, మీరు అందరూ మహాపరాక్రమవంతులయ్యా అని. మీరు సామాన్యులు కాదు, ప్రాకృతమైనటువంటి మానవులాగా ప్రవర్తించవద్దు అని చెప్పాడు. దాంతో మళ్ళీ వాళ్ళ పరాక్రమాన్ని వాళ్ళు తెలుసుకుని సముదీరిత వీర్యాస్తే, బాగా అద్భుతమైనటువంటి వీర్యము పరాక్రమం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో ప్రయాతాశ్చ గతాహర్షం మరణే కృత నిశ్చయా, వాళ్ళందరూ గెలుద్దామని అనుకోవట్లేదు. అందులో చాలా మంది వీరస్వర్గం పొందుతాం కదా, వెళ్ళిపోదాం అనుకుంటాం. అంటే కుంభకర్ణుని సంహరిస్తాము అనేటువంటి ఉద్దేశం లేదు. పోతే పోతాం కుంభకర్ణుడి చేతిలో, వీరస్వర్గం వస్తుంది కదా, చాలు, మనకి మాత్రం వెళ్ళదు అనేటువంటి దృష్టితో చాలా మంది వచ్చేసారు. అంటే కుంభకర్ణుడి మాటల వల్ల విజయమో వీరస్వర్గమో అన్నాడు. విజయం మీద కంటే వీరస్వర్గం మీద ఎక్కువ ఆసక్తి ఉంది. అంటే 100% అతని చేతిలో మరణించడం ఖాయం అనేటువంటి అభిప్రాయంతో మరణే కృత నిశ్చయా, 100% మరణిస్తాము అనేటువంటి నిశ్చయం చేసేసుకునే వాళ్ళు. ప్రయాతాశ్చగతాహర్షం, వాళ్ళందరూ కూడా వెళ్ళారు. చక్రుహు సుతుములం యుద్ధం వానరాహ శక్త జీవితాహ, శక్త జీవితాహ, వదిలేసిన జీవితం కలవారే వెళ్ళారు యుద్ధంలో. ఇంకా బతికే ఉన్నారు కదండి, జీవితం అప్పుడే వదిలేస్తే ఎలా వెళ్తారు ముందుకి? అంటే ఇహనో ఇప్పుడో జీవితం పోతుంది అనేటువంటి విషయం తెలిసిన వారే వెళ్ళారు. అత్యంత సమీపంలో జరగబోయేటువంటి భవిష్యత్తు కాబట్టి జరిగిపోయినట్టుగా చెప్పేశారు మరి. త్యక్త జీవితాహ, విడిచిపెట్టిన జీవితం కలవారే వెళ్ళారు. అంటే విడిచిపెట్టిన జీవితం మీద కోరిక ప్రేమ కలవారే వెళ్ళారు. విదేహుడు అంటే దేహం లేనివాడు కాదు, దేహం మీద అభిమానం లేనివాడు. వీళ్ళు అలాగా నిర్జీవులుగా వెళ్ళారు. జీవితం లేకుండా వెళ్ళారని కాదు, జీవితం మీద అభిమానం లేదు, దాన్ని రక్షించుకోవాలనే కోరిక లేదు, పోయినా సిద్ధమే అనుకుంటూ వెళ్ళారు. మరణిస్తే మరణిస్తాం, ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధమే అన్నట్లుగా వెళ్ళారు వాళ్ళందరూ. కుంభకర్ణ సుసంకృద్ధ గదాముద్యమ్య వీర్యవాన్ దర్శయన్ స మహాకాయ సమంతాత్ వ్యక్షిపత్రిపూన్. కుంభకర్ణుడు మహాకాయమైనటువంటి కలిగినటువంటి కుంభకర్ణుడు సుసంకృద్ధ, చాలా కోపంతో గదాముద్యమ్య, మహావీరుడైనటువంటి కుంభకర్ణుడు ఒక గదను తీసుకుని దర్శయన్ స మహాకాయ సమంతాత్ వ్యక్షిపత్ విపూన్, ఆ గిరగిర 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 తిప్పుతున్నాడు ఆ గదని. ఇంకా గద తిరిగినటువంటి ప్రాంతంలో ఒక వానరుడు మిగలటం, అక్కడికక్కడ మరణిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఆ రకంగా వాళ్ళందరినీ అన్ని వైపులా దూరంగా ఎగిరి పడుతున్నారు ఆ దెబ్బ తగిలేటప్పుడు. అంత వేగంగా గదని తిప్పుతూ ముందుకు వస్తూ ఉన్నాడు కుంభకర్ణుడు. శతాని సప్తచాష్టౌ చ సహస్రాణి చ వానరాః ప్రకీర్ణాః శరతే భూమౌ కుంభకర్ణేన తాడితాః. ఈ కుంభకర్ణుడి చేత కొట్టబడినటువంటి వానరములు వందల సంఖ్యలో, సహస్రాణి వేల సంఖ్యలో, సప్తచాష్టౌ చ 700, 800, 1000 అలా ఒక్కొక్కసారి ఆయన తిప్పేటప్పటికి అన్ని వందల మంది వానరాలు ఎగిరిపోతున్నారు దెబ్బలు తగిలి. వాళ్ళందరూ కూడా నేల మీద పడి దూరంగా విసిరివేయబడి పడుతూ ఉన్నారు ఆ గద యొక్క దెబ్బలు. షోడశాష్టౌ చ దశ చ వింశత్ త్రింశత్ తథైవ చ పరిక్షిప్య చ బాహుభ్యాం ఖాదన్ స పరిధావతి భక్షయన్ వృష సంక్రుద్ధో గరుడ పన్నగానివా. అతడు కుంభకర్ణుడు చాలా కోపంతో ఒక్క దెబ్బని 16 మందిని, ఒక్కొక్కసారి 8 మందిని, అలాగే ఒక్కొక్కసారి 10 మందిని, వింశత్ ఒక్కొక్కసారి 20 మందిని, ఒక్కొక్కసారి 30 మందిని తన గుప్పెడితో పట్టుకుని నోట్లో కుక్కేసుకుంటున్నాడు, నవిలేసి తినేస్తూ ఉన్నాడు. వానర్ని బాహువులతో పట్టి నోట్లో వేసుకుని సప్పరించేస్తూ ఉన్నాడు. ఎలాగా అంటే
ఒక మహావేగంతో వచ్చినటువంటి గరుత్మంతుడు చిన్న చిన్న పావుల్ని ఎలా గబగబా తినేస్తూ ఎగిరిపోతూ ఉంటాడో అలాగా ఆ వానరులందరినీ గబగబా నోట్లో వేసుకుంటూ ఒక్కొక్కసారి 10 మందిని, 20 మందిని, 8 మందిని, 30 మందిని తినేస్తున్నాడు కుంభకర్ణుడు. తతః పర్వతం కృచ్ఛ్రేణ చ సమాశ్వస్తాః సంయమ్య చ సదస్తతః వృక్షాద్రిహస్తా హరయః తస్తుః సంగ్రామమూర్ధని. చాలా కృచ్ఛ్రేణ అతి కష్టం మీద చాలా ప్రయత్నంతో తమ శక్తినంతటిని ఒడ్డి ఆ వానరులు సమాశ్వస్తాః భరిస్తున్నారు. ఇదంతా కొంచెం తమలో తమే ధైర్యం చెప్పుకుంటూ ఉన్నారు. తతస్తతః సంగమ్య వృక్షాద్రిహస్తాః సంగ్రామ మూర్ధనితస్తుః. ఒకళ్ళనొకళ్ళు పట్టుకుంటూ ఉన్నారు, ఒకరికొకడు ధైర్యం చెప్పుకుంటూ ఉన్నారు. అలాగే చేతిలో వృక్షాలని శిలల్ని పట్టుకుని ఇంకా రణరంగంలో నిలబడి ఉన్నారు. ఎలా అయినా సరే కుంభకర్ణుడికి దెబ్బ కొట్టాలి అనేటువంటి ఉద్దేశంతో. తత పర్వతముత్పాట్య ద్వివిధః ప్లవగర్షభః దుద్రావ గిరిశ్చ గిరిశృంగాభం విలంబ ఇవ తోయదః. ప్లవగర్షభః ద్వివిధః. వానరశ్రేష్ఠుడు అయినటువంటి ద్వివిధుడు ఒక మహాపర్వతాన్ని పెకలించి ఆకాశం నుంచి దాన్ని తీసుకొస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే ఆకాశం నుంచి పర్వతానికి అతడు వేలాడుతున్నాడా, అతనికి పర్వతం వేలాడుతుందా తెలియనట్టుగా ఉంది. అంటే తనకన్నా ఎత్తైనటువంటి పెద్ద పర్వత శిఖరాన్ని బద్దలు కొట్టి మోసుకుంటూ తీసుకొస్తూ ఉన్నాడు. తీసుకొచ్చి విలంబతోయదైవ, ఒక మేఘం వస్తుందా అన్నట్టు, మేఘం వేలాడుతూ వస్తుందా అన్నట్టుగా దాన్ని తీసుకొచ్చి ఆ కుంభకర్ణుని విసరడం కోసం పరిగెట్టుకుంటూ వచ్చాడు ద్వివిధుడు అనేటువంటి ప్లవగర్షభ వానర శ్రేష్ఠుడు. తం సముత్పత్య చిక్షేప కుంభకర్ణాయ వానరః. బాగా గురి చూసి విక్రి వేగంగా కుంభకర్ణుడి మీదకి విసిరాడు. తం అప్రాప్య మహాకాయం తస్య సైన్యే అపతత్తతః. కంగారుగా విసిరాడేమో, తెలియక విసిరాడో తెలీదు, మొత్తానికి కుంభకర్ణుడికి తగలలేదు. అది డబ్బు నేల పడింది. దాని కింద అనేక మంది వానరాలు ప్రాణాలు పోయారు. ద్వివిధుడు చేసినటువంటి అంటే ఆ విసరడం సరిగా అతనికి తగిలేలా విసరలేకపోయాడు. అది కాస్త కింద పడింది. మమర్ద అశ్వాన్ గజాంశ్చాపి రథాంశ్చాపి నగోత్తమః తాని చాన్యాని రక్షాంసి ఏవం చాన్యద్గిరేశ్చిరః. ఆ పర్వతం వానరులు సంహరించడమే కాదు, అక్కడ ఉన్నటువంటి అశ్వములు, గజములు, రథములు కూడా పిప్పిపోయాయి ఆ పర్వత శిఖరం కింద పడి. మరొక పర్వత శిఖరాన్ని తీసుకొచ్చి రాక్షసుల మీద వేశాడు. దాంతో ఇంకొంతమంది రాక్షసులు కూడా మరణించారు. తస్సేలవేగాభిహతం హతాశ్వం హతసారథిః రక్షసాం రుధిరక్లిన్నం బభూవ ఆయోధనం మహత్. అలా పర్వతాలు పడుతూ ఉండడం వల్ల మరణించినటువంటి రాక్షసులు, గుర్రములు, ఏనుగులు, వీటి సమూహాల వల్ల అక్కడ భూమి అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. శవాలతోటి గుర్రములు, సారథులు, ఏనుగులు, రథముల యొక్క ముక్కలు వీటితోటి అల్లకల్లోలం అయిపోయింది ఆ యుద్ధ భూమి అంతా కూడా. ఇతను విసిరినటువంటి ఆ 2 పర్వత శిఖరాలతోటి. రథినః వానరేంద్రాణాం శరైః కాలాంతకోపమైః చిరాంసి నర్దతాం జహ్రుః సహసా భీమ నిస్వనాః. ఇంకా మిగిలినటువంటి రథాల మీద ఉన్నటువంటి రాక్షసులు మహాభయంకరమైనటువంటి వేగంతో వానరుల గుంపులోకి వచ్చి బాణాలతోటి ఈ వానరులందరినీ ఒక్కరొక్కరిని కూడా నరికేస్తూ ఉన్నారు, సంహరిస్తూ ఉన్నారు. రాక్షసులందరూ కూడా భీమంగా భయంకరంగా అరుస్తారు. వానరాశ్చ మహాత్మానః సముత్పాట్య మహాద్రుమాన్ రథాన్ అశ్వాన్ గజాన్ ఉష్ట్రాన్ రాక్షసాన్ అభ్యసూదయన్. వానరులు కూడా పరిగెత్తుకెళ్ళి పెద్ద పెద్ద వృక్షాలని పగలించి తీసుకొచ్చి, శిలాన్ని పగలించి తీసుకొచ్చి రథములను, అశ్వములను, గజములను, ఒంటెలు వాటిని, రాక్షసుల్ని అందరినీ కూడా సంహరించడం మొదలుపెట్టారు మిక్కిలి వేగంగా వానరులందరూ కూడా. అంటే తుములమైనటువంటి యుద్ధం ఒకటి జరుగుతూ ఉన్నది అక్కడ. హనుమాన్ శత్రు శైల శృంగాని శిలాశ్చ వివిధాన్ ద్రుమాన్
వవర్ష కుంభకర్ణస్య శిరసి అంబరమాస్థితః. పైకి లేచిపోయారు హనుమస్వామి ఆకాశంలో. లేచిపోయి పెద్ద పెద్ద చెట్లని పెకలించి శిలల్ని తీసుకొచ్చి పర్వతాల నుంచి ఒక వర్షం కురిసినట్టు కురిపించారు కుంభకర్ణుడి శిరస్సు మీద ఆ రాళ్ళని, ఆ వృక్షాలని కూడా. వవర్ష కుంభకర్ణస్య శిరసి అంబరమాస్థితః. ఆకాశంలోనే ఉండి అతని శిరస్సు మీదకి ఈ శిలల్ని, వృక్షాలని కూడా విసిరారు హనుమత్ స్వామి. తాని పర్వత శృంగాణి శూలేన స బిభేదః బభంజ వక్ష వృక్ష వర్షం చ కుంభకర్ణో మహాబలః. అతని చేతిలో ఒక శూలం ఉండేది కదా, 1000 పుట్లు బరువు ఉన్నటువంటి శూలం, ఇనుముతో ప్రత్యేకంగా తయారు చేసుకున్న శూలం. దాంతో పడుతున్న చెట్లన్నింటినీ కూడా చెల్లాదరు చేస్తూ తనకి తగలకుండా తప్పించుకుంటున్నాడు కుంభకర్ణుడు. తన చేతిలో ఉన్నటువంటి ఆ శూలంతో పెద్ద పెద్ద కొండ శిఖరాల్ని కూడా బ్రద్దలు చేస్తూ ఉన్నాడు. వృక్ష వర్షాన్ని కూడా తనకి తగలకుండా భగ్నం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. తతో హరీణాం తదనీకముగ్రం దుద్రావశూలం నిశితం ప్రగృహ్య హస్తౌ సతస్యాప తతః పురస్తాత్ మహీధరాగ్రం హనుమాన్ ప్రగృహ్య. తతః ఆ తర్వాత ఏం జరిగిందయ్యా అంటే, ఉగ్రం శూలం ప్రగృహ్య, ఉగ్రమైనటువంటి తన ఆ ఇనప శూలాన్ని తీసుకుని, హరీణాం ఉగ్రం శూలం ప్రతిగృహ్య, వానరులందరూ గడగడలాడిపోయేటువంటి, వానరులందరినీ భయపెట్టేటువంటి ఆ శూలాన్ని తీసుకుని అనీకం దుద్రావ, వానర సేన మీదకి పరిగెట్టుకుంటూ వచ్చాడు కుంభకర్ణుడు. హనుమాన్ మహీధరాగ్రం ప్రగృహ్య ఆపతతః తస్య పురస్తాత్ తస్థౌ. పెద్ద పర్వత శిఖరాన్ని చేత్తో పట్టుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ వానర సేనకి, కుంభకర్ణుడికి మధ్యలో అడ్డంగా నిలిచారు హనుమత్ స్వామి. నన్ను దాటితే తప్ప నువ్వు మా వానరుల దగ్గరికి వెళ్ళలేవు అన్నట్టుగా ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి అడ్డంగా నిలిచారు కుంభకర్ణుడు. సకుంభకర్ణం కుపితో జఘాన వేగేన శైలోత్తమ భీమకాయం సచుక్షుభేతేన తదాభిభూతో మేధాద్రగాత్రో రుధిరావసిక్తః. చాలా కోపంతో హనుమస్వామి శైలోత్తమ భీమకాయం, మహా పెద్దదైనటువంటి ఒక పర్వతం అంతటి ఆకారం కలిగినటువంటి కుంభకర్ణుడిని వేగేన జఘాన, తన చేతిలోని శిలతోటి గట్టిగా మోదారు, అతన్ని కొట్టారు. తదా తేన అభిభూత సహ, ఆ రకంగా హనుమంతుడి చేత కొట్టబడినటువంటి కుంభకర్ణుడు మేధార్ద్రగాత్ర, మేధస్సు అంటే కొవ్వు అని అర్థం. మేధార్ద్రగాత్ర, కొవ్వు చేత తడిసిపోయినటువంటి శరీరం కలవాడాడు. ఎక్కడెక్కడ ఆ శరీరం కన్నపడి లోపల ఉన్నటువంటి పేరుకున్నటువంటి ఆ కొవ్వంతా కూడా బయటికి కనపడుతూ ఉన్నది, బయటికి వచ్చేస్తున్నది. అలాగే కొవ్వు చేత తడిసిపోయినటువంటి శరీరం కలవాడై రుధిరావసిక్త, రక్తంతో కూడా శరీరం అంతా ఎర్రగా అయిపోయిన వాడై దుక్షుభే, క్షోభపడ్డాడు, బాధపడ్డాడు, గిలగిలలాడాడు కుంభకర్ణుడు హనుమస్వామి యొక్క దెబ్బకి. సశూలమావిధ్యతడి ప్రకాశం గిరిర్యథా ప్రజ్వలితాగ్రశృంగం బాహ్వంతరే మారుతి మాఢగాన గుహోచలం క్రౌంచమివోగ్రశక్త్యా. చూశాడు, ఇంత దెబ్బ కొట్టాడు హనుమస్వామి అనుకున్నాడు కుంభకర్ణుడు. శూలం ఆవిధ్య, తన చేతిలో శూలాన్ని తీశాడు. తటిత్ ప్రకాశం, ఒక మెరుపు మెరిసినటువంటి, ఆకాశంలో మేఘం నుంచి వచ్చినటువంటి మహా మెరుపు ఎంత కాంతివంతంగా ఉంటుందో అంత కాంతిగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి మెరుపు లాంటి ప్రకాశం కలిగినటువంటి ఆ శూలాన్ని తీసుకుని గిరిర్యథా ప్రజ్వలితాగ్రశృంగం, ఒక పర్వతం మీద మండుతోంది శిఖరాగ్రం అంతా. ఒక పర్వతం అంటే పర్వతంలో ఏదో దావానలం, అక్కడ ఉన్నటువంటి పర్వతం మీద ఉన్న అడవిలో కార్చిచ్చి వచ్చింది, పర్వతం అంతా కూడా మండిపోతున్నట్టు కనపడుతుంది. అలాగా ఈ శూలం కనపడుతూ ఉన్నది. శూలం యొక్క బాగా వాడి అయినటువంటి ముందు భాగం అంత తేజస్సుతోటి నిప్పులు కక్కుతూ ఉన్నది. మండుతున్నటువంటి పర్వత శిఖరాగ్రంలా ఉన్నటువంటి ఆ శూలాన్ని తీసుకున్నాడు, దాన్ని గట్టిగా పట్టుకున్నాడు.
పట్టుకుని వక్షస్థలం మీద పొడి చేశారు హనుమస్వామికి కుంభకర్ణుడు. వక్షస్థలంలో గుచ్చుకుపోయేలాగా ఆ 1000 పుట్లు బరువు ఉన్నటువంటి ఆ ఇనుప శూలాన్ని దించేశాడు ఆ కుంభకర్ణుడు. ఎలాగా? క్రౌంచ పర్వతాన్ని ఒకప్పుడు కుమారస్వామికి అన్నం పెట్టినట్టుగా పెట్టేశాడు. క్రౌంచ పర్వతాన్ని ఆ కుమారస్వామి మధ్యలో సూర్యుడు వెళ్ళడానికి ఏదో మార్గం కావాల్సో ఏదో వచ్చింది దాన్ని. అదొక పురాణ గాథ. దానిలో ఆ క్రౌంచ పర్వతానికి అన్నం పెడితే సూర్యుడు ప్రయాణం సులువైపోతుంది, అందులోంచి వచ్చేయచ్చని ఏదో అనుకున్నారు. మొత్తానికి ప్రార్థించారు. ఆయన ఒక బాణం తీసి ఆ క్రౌంచ పర్వతానికి అన్నం పెట్టేశారు. ఏ రకంగా కుమారస్వామి క్రౌంచ పర్వతానికి అన్నం పెట్టారు, ఆ రకంగా హనుమస్వామి యొక్క శరీరం మీద వక్షస్థలం మీద శూలంతో కన్నం పెట్టేశాడు కుంభకర్ణుడు. అయితే క్రౌంచ పర్వం పగిలిపోలేదు, మొత్తం ఇంకా అలాగే ఉంది. అంతా కుమారస్వామి దెబ్బ వేసినప్పుడు ఈ జన కనపడింది అంతే. హనుమస్వామి కూడా ఏం అవ్వదు, ఆయనకు చిన్న దెబ్బ తగిలింది. సశూల నిర్భిన్న మహాభుజాంతర ప్రవిజ్వల శోణితముద్వమన్ముఖాత్ ననాద భీమం హనుమాన్ మహాహవే యుగాంత మేఘస్తనిత స్వనోపమం. ఆయన శూలం చేత దిగిపోయినటువంటి ఆ వక్షస్థలం, భుజాంతరం అంటే వక్షస్థలం, 2 భుజములకి ఉన్నటువంటి మధ్యప్రదేశ్, దానిలో శూలం దిగిపోగానే ప్రవిహ్వలహ గిలగిలలాడిపోయారట నొప్పితోటి హనుమస్వామి. శోణితముద్వమన్ముఖాత్ నోటిలోంచి పెద్ద రక్తపు వాంతి అయింది హనుమస్వామికి, రక్తం నోట్లోంచి వచ్చేసింది. ననాద భీమం, చాలా భయంకరమైనటువంటి నాదం ఒకటి చేశారు. హనుమాన్ మహాహవే, ఎలా ఉంది ఆ నాదం అంటే యుగాంత మేఘస్వరిత స్వనోపమం. ప్రళయ కాలంలో ఉన్నటువంటి ఆ మేఘం ఒక్కసారి ఉరిమిదే ఎంత గట్టిగా వస్తుందో అంత భయంకరమైనటువంటి ధ్వని చేశారు హనుమస్వామి. తతో నినేదు సహసా ప్రహృష్టాః రక్షోగణాస్తం వ్యధితం సమీక్ష్య లవంగమాస్తు వ్యధితా భయాత్తాః ప్రదుద్రువుః సంయతి కుంభకర్ణాత్. ఏముంది, హనుమస్వామికి అంత దెబ్బ తగిలేటప్పటికీ రాక్షసేన అంతా కూడా జయ జయధ్వానాలు చేశారు. వాళ్ళు చాలా ఆనందంతో ప్రహృష్టాః, చాలా సంతోషంతో ఉన్నారు ఈ కుంభకర్ణుడి చేత దెబ్బతిన్నటువంటి హనుమస్వామిని చూసి. అదే కుంభకర్ణుడి చేత దెబ్బతిన్న హనుమస్వామిని చూసినటువంటి వానర సేన ప్రదుద్రువు మళ్ళీ పరిగెట్టడం మొదలెట్టారు. సంయతి కుంభకర్ణ, కుంభకర్ణుడికి దూరంగా వెళ్ళిపోవడానికి పరుగులు పెడుతూ ఉన్నారు ఈ వానరులందరూ కూడా. వ్యధితాః భయాత్తాః, బాధపడ్డారు హనుమస్వామికి దెబ్బ తగిలింది అని. భయాత్తాః, భయంతో ఆర్తితో కుంభకర్ణుడి నుంచి దూరంగా పరిగెట్టడం మొదలెట్టారు. తతస్తు నీలో బలవాన్ పర్యవస్థాపయన్ బలం ప్రచిక్షేప శైలాగ్రం కుంభకర్ణాయ ధీమతే. నీలుడు చూశాడు, ఉత్సాహంతో దెబ్బ కొడతాడు అని కోపం. వెంటనే బలవంతుడైనటువంటి నీలుడు ఆ వానరసేన అందరూ పారిపోకుండా ఆపి ప్రవిచిక్షేప శైలాగ్రం కుంభకర్ణాయ ధీమతే, ఒక పెద్ద పర్వత శిఖరాన్ని తానెత్తి కుంభకర్ణుడిని కొట్టాడు దాంతో. తదాపతంతం సంప్రేక్ష్య ముష్టినా అభిజఘానః ముష్టి ప్రహారాభిహతం తత్శైలాగ్రం నిశీద్యత సవిస్ఫులింగం సజ్వాలం నిపపాతమహీతలే. చూశాడు కుంభకర్ణుడు, వీళ్ళు వచ్చి మహాపర్వతాన్ని తెచ్చి తమ మీద విసరడానికి చూశాడు. వెంటనే తన పిడికిలు బిగించి ఆ పిడికిలతోటి ఆ మహాపర్వతాన్ని గుద్దాడు ఆ కుంభకర్ణుడు. అది పొడి పొడి అయిపోయి ముక్కలు ముక్కలైపోయి కింద పడిపోయింది ఆ పర్వతం. కాస్త దాని నుంచి ఆ రాళ్ళు ఒకదానికొకటి రాసుకుని విస్ఫులింగములు, చెకుముకి రాళ్ళు రాసుకున్నప్పుడు ఏ రకంగా అయితే జ్వాలలు వస్తాయో ఆ రకంగా వస్తూ ఉన్నాయి, విస్ఫులింగములు వస్తూ ఉన్నాయి దాని నుంచి. అదేమో నేల మీద పడిపోయింది ఆ పర్వత శిఖరాగ్రం. కాస్త అగ్ని కణాలన్నీ కూడా అటు ఇటు ఎగిసిపడ్డాయి. వృషభ శరభ నీల గవాక్ష గంధమాదన పంచవానర శార్దూలా కుంభకర్ణం కుపాద్రవన్. ఒక్కొక్కడు విడివిడిగా కొడితే లాభం లేదు, అందరం కలిసి ఒక దెబ్బ కొట్టాలి కానీ అంటున్నారు. వృషభుడు, శరభుడు, నీలుడు, గవాక్షుడు, గంధమాదనుడు ఒకేసారి కుంభకర్ణుడి మీద తలపడ్డారు.
శైలైః వృక్షైః తలైః పాదైః ముష్టిభిశ్చ మహాబలాః కుంభకర్ణం మహాకాయం నిజఘ్నుః సర్వతో యుధి. అందరూ అన్ని వైపుల నుంచి కుంభకర్ణుని పర్వతాలతోటి, వృక్షాలతోటి, చేతులతోటి, అరచేతులతోటి, పాదాలతోటి, పిడికిళ్లతోటి ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడల్లా హింసించడం మొదలుపెట్టారు, కొట్టడం మొదలుపెట్టారు. 5గురు ఒకేసారి కుంభకర్ణుడు. స్పర్శానివ ప్రహారాం తాన్ వేద్యమానో ప్రవివ్యధే వృషభంతు మహావేగం బాహుభ్యాం పరిషస్వజే. చూశాడు కుంభకర్ణుడు. అది ఏవో కితకితలు పెట్టినట్టున్నాయి కానీ పెద్ద ఏమీ వీడు కొడుతున్న దెబ్బలకి, ముష్టిఘాతాలకి, శిలలకి, పర్వతాలకి అసలు ఏమి చలించటంలా. చూస్తే ఋషభుడు కనిపించాడు. గబుక్కుని స్పర్శానివ, స్పర్శ మాత్రంగా ఉన్నాయి ఆ దెబ్బలన్నీ. అంటే ఏదో ఏదో కొడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారని మాత్రం తెలిసింది. నిప్పి గిప్పి ఏమీ లేదు. వాడు అంత బలంగా కొట్టినప్పటికీ కూడా ఈగ వాలినట్టు తెలుస్తుంది కానీ మనకి దానివల్ల పెద్ద ఇదేం ఉండదు. అలాగే స్పర్శ మాత్రం తెలిసింది అంతవరకే కుంభకర్ణుడు. అంతకన్నా పెద్ద బాధపడలేదు వాటి వల్ల. దాన్ని ఆ ప్రహారం అన్నింటినీ కూడా తెలుసుకుని స్పర్శ వల్ల తెలిసింది, నొప్పి వల్ల కాదు. ఏదో ఇక్కడేదో తగిలినట్టుగా అనిపించి చూస్తే వీడు తెగ చెత్త కొట్టేస్తున్నారు ఆ ప్రాంతం అంతా. ఓహో ఇలాగా అనుకుని వృషభంతు మహావేగం బాహుభ్యాం పరిషస్వజే. వృషభుడు అని వాడిని చేత్తో పట్టుకుని తన గుండెలకి హత్తుకుని గట్టిగా నొక్కేయడం మొదలెట్టాడు కుంభకర్ణుడు. కుంభకర్ణ భుజాభ్యాంతు పీడిత వానరర్షభ నిపపాతర్షభో భీమః ప్రముఖాగత శోణిత. భయంకరమైనటువంటి వానర శ్రేష్ఠుడైనటువంటి ఆ ఋషభుడు, మహాబలవంతుడైనటువంటి ఆ ఋషభుడు కుంభకర్ణుడి చేత బాహువుల యొక్క పీడనానికి, ఆ ఒత్తిడికి మొహంలోంచి రక్తాన్ని కక్కుకుంటూ నేల మీద పడిపోయాడు ఆ ఋషభుడు అనేటువంటి మహావీరుడు. ముష్టినా శరభం హత్వా, తన పిడికిలితో శరభుడిని ఒక దెబ్బ కొట్టాడు. జానునా నీలమాహవే, నీలుణ్ణి తన మోకాలతో కొట్టాడు. ఆ జఘాన గవాక్షంతు తదేనేంద్రది పుస్తదా. గవాక్షుడు అనేటువంటి వాడిని అరచేతోటి ఒక చరిచాడు, ఒక దెబ్బ కొట్టాడు కుంభకర్ణుడు. పాదేన అభ్యహనత్కృత్తః సరసా గంధమాదనం. గంధమాదనుడు అనేటువంటి వాడిని తన పాదంతో దూరంగా విసిరి కొట్టాడు కుంభకర్ణుడు. మొత్తం 5గురిని కూడా రకరకాలుగా కొట్టాడు. దత్త ప్రహార వ్యధితాః ముముః శోణితోక్షితాః నిపేతుస్తేతు మేదిన్యాం నికృప్తా ఇవ కింసుకాః. ఒక్కొక్కళ్ళు కూడా రక్తధారలతోటి రక్తాలు కారుతున్న వారై 5 చోట్ల పడ్డారు. ఆ 5గురు వానరులు కూడా కింసుక వృక్షములు 5 నేల మీద పడితే ఎలా ఉందో అలా ఉంది. కింసుక వృక్షంతో పోలిక ఎందుకంటే కింసుక వృక్షం యొక్క పూలు బాగా ఎర్రగా ఉంటాయి. పుష్పితా వివ కింసుకవు అంటారు రామలక్ష్మణ్. మొత్తం రక్తసిక్తమైపోయినటువంటి దేహాలు కలిగినటువంటి దాన్ని వర్ణించేటప్పుడు పుష్పించిన కింసుక వృక్షం వలె ఉన్నారని వాడతారు వాళ్ళు. ఆయనకి ఈ ఉపమానం, ఈ పోలిక ఒక సరదా. అనేకమైనటువంటి పుష్పించిన కింసుక వృక్షాలు అక్కడక్కడ పడి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందట ఈ 5గురు పడిపోతుంది. తేషు వానర ముఖ్యేషు పాతితేషు మహాత్మసు వానరాణాం సహస్రాణి కుంభకర్ణం ప్రదుద్రువు. మన నాయకుల్ని, మన సేనా నాయకుల్ని ఇలా కొడతాడా వీడని చెప్పి వేల కొద్ది వానరులన్నీ కూడా పరిగెత్తుకుంటూ కుంభకర్ణుని సంహరించడం కోసం అతని మీదకి దండెత్తి వచ్చాయి, అతని దగ్గరికి పరిగెడుతూ ఉన్నాయి. తం శైలమివ శైలాభాః సర్వే తు ప్లవగర్షభాః సమారుహ్య సముత్పత్య దదంతుశ్చ మహాబలాః. కొంతమంది అతని కాలు పట్టుకుని పైకి ఎక్కేస్తున్నారు, వేలుంటే వేలు దొరికితే వేలు పట్టుకుని పైకి ఎక్కేస్తున్నారు. అతని శరీరం మీదకి ఎక్కేసి అందిన చోటల్లా పళ్ళతోటి కొరికేస్తూ ఉన్నారు. వాళ్ళు అతన్ని గాయపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నఖైః దశనైశ్చాపి ముష్టిభిః బాహుభిస్తదా కుంభకర్ణం మహాబాహుం నిజఘ్నుః ప్లవగర్షభాః. పర్వతంతో ఉన్నటువంటి అతగాడిని అనేక వేల మంది రాక్షసులు తన శరీరం మీదకి ఎక్కేశారు, పాకుంటూ ఎక్కేశారు, పాదాల నుంచి ఎక్కేశారు, పైకి మోకాళ్ళు దాటి తొడదాకా వచ్చేసారు, ఇంకా పైకి ఎక్కేశారు.
భుజాల దాకా వచ్చేసారు, చెవుల దాకా వచ్చేసారు. ఎక్కడ దొరికితే అక్కడ కొరకడం మొదలెట్టారు. గబుక్కుని ఒక్కసారి ఆ తేనెటీగలన్నీ వచ్చి మీద పడితే ఎలా ఉంటుందో అలా ఉంది కుంభకర్ణుడి యొక్క పరిస్థితి. ఆ రకంగా కుంభకర్ణుడిని వాళ్ళు హింసించడానికి, దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మొత్తానికి అతనికి వచ్చింది ఇది, శుభ్రంగా తినడం. కాబట్టి దొరికిన వాళ్ళని దొరికింది చర్మం నుంచి పైకి లాగడం, నోట్లో వేసేసుకోవడం. ఆ రకంగా తినడం మొదలెట్టాడు కుంభకర్ణుడు. ఇంకా అతగాడికి వెళ్ళిపోవలసినటువంటి కాలం సమీపించలేదు. మనకి వెళ్ళిపోవలసినటువంటి కాలం వచ్చింది ఈ రోజుకి. కాబట్టి ఇక్కడితోటి మనం ముగించుకుని తర్వాత కార్యక్రమాన్ని మళ్ళీ బుధవారం నాడు చెప్పుకుందాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల ముక్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మనం 67వ సగ్గులో ఒక 20, 24, 33 శ్లోకాలు పూర్తి చేస్తాం. 32 శ్లోకాలు పూర్తి చేస్తాం. 67వ సర్గం 32 దాకా.